ఆశ్చర్యకరమైన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆయన ఈ దినము మనతో మాట్లాడే ప్రతి విషయం కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన మాట చెప్పడానికి ఎప్పుడూ కూడా నిరుత్సాహపడాడు, కానీ మాట వినిన మనము ఏ రీతిగా దానిని కొనసాగిస్తున్నాము అనే దాని మీద ప్రభు మన జీవితంలో పనిచేయడానికి ఎప్పుడు కూడా చాలా ఆసక్తిని కలిగి ఉంటాడు. మనం నేర్చుకుంటున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 1 నుంచి 14 వచనాల్లో ఉన్నటువంటి ఆ సంఘటన యొక్క అంతభాగాన్ని, ఆఖరి భాగాన్ని మనం ఈరోజు తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి ప్రభు సహాయం అడుగుదాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా అన్నాడు, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు, ఇక విషయం మీకు అందరికీ తెలుసు, 3 సార్లు ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ముందు పంపించినప్పుడు వాళ్ళు ఆయన్ని సరిగా యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ రెండోసారి పంపించాడు, కొట్టేశారు, చంపేశారు, మళ్ళీ పంపించాడు. మీరు ఆ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదువుతుండేటప్పుడు పెండ్లికి పిలిచాడా, పెండ్లి విందుకు పిలిచాడా? పెండ్లి విందుకు. పెండ్లికి ఎందుకు పిలవలేదు? పెళ్ళి ఎక్కడో జరుగుద్ది, విందు మీ ఇంటి దగ్గర జరుగుద్ది. అందుకే విందు పెట్టుకుని మనం పెళ్ళికి వెళ్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కానీ ఈయన వివాహానికి, పెండ్లి కుమారుని యొక్క వివాహానికి మాత్రమే విందు ఏర్పాటు చేసి వివాహ నిమిత్తమైనటువంటి విందుకి మనల్ని సిద్ధపరిచాడు. పెండ్లి కుమారుని యొక్క వివాహం ఎప్పుడు జరుగుద్ది అనేది ఎవరికీ తెలియదు, అందుకే దాన్ని బ్లాంక్గా ఉంచాడు. విందు మాత్రం ముందు జరుగుద్ది, రెడీగా ఉండండి అని పిలుచుకున్నాడు. ఎందుకంటే పెళ్లి కుమారుని యొక్క రాకడ ఎప్పుడో ఆయనకి తెలియదు. అలాగే మరొక ఉపమానం చెప్పేటప్పుడు, పెళ్లి కుమారుని ఉపమానం చెప్పేటప్పుడు దివిటీలలో నూనె సిద్ధపరచుకున్నాడు. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలుసా? కానీ పెళ్లికి అంతా రెడీగానే ఉంటారు, కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి పెళ్లి కుమారుని యొక్క రాక వేరు, పెళ్లి విందు వేరు. సో పెళ్లి విందుకి వాళ్ళని పిలిచినప్పుడు దఫదఫాలుగా వారు చేసినటువంటి పనులు అందరూ కూడా నెపములు చెప్పారు అనేటువంటి విషయం గడిచిన వారంలో మనం విన్నాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చెప్తునేటప్పుడు మనం అర్థం చేసుకునే సంగతులు ఈ ఉపమాన భాగం యొక్క కొంచెం ముందుకు వెళ్లే కొద్దీ మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. దేవునికి పక్షపాతం లేదు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 44 నుంచి 46 వచనాలను ఒకసారి చూద్దాం. యాక్ట్స్ 10:44-46. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి, అపోస్తలులు 10:44 నుంచి పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సహజంగా దేవునికి నా ప్రజలు, నా కుటుంబము, నా వారు, నా జనము, నా వర్గము లేక ఆయన గోత్రము అనేటువంటి పదాలు క్రైస్తవ విషయాల్లో ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఆ పదాన్ని మారుస్తూ పేతురు ఈ మాట చెప్పాడు. ఏమన్నాడు? బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించబడి చూసి విభ్రాంతి నొందిరి. ఇక్కడ అన్యజనులు అనగా యేసు ప్రభువుని అంగీకరించిన వారు మాత్రమే కాకుండా అనేక మంది ప్రభువుని ఎరుగని వారు, అంగీకరించిన వారు, పేతురు మాటలు వినటానికి కొర్నేలి వారింటి వారు పిలువబడినటువంటి జనం అందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు అనేటువంటి విషయం ఉంది. ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ పరిశుద్ధ వస్త్రాన్ని వారందరి మీదకు కప్పాలని దేవుని యొక్క ఆలోచన అయ్యింది. సో దేవుని యొక్క ఆత్మ వారందరినీ కమ్ముకున్నాడు, కప్పుకున్నాడు. ఇది మొదటి విషయం. వస్త్రము పరిశుద్ధాత్మ యొక్క వస్త్రముగా మనం చూస్తాం. రోమపత్రిక 6వ అధ్యాయంలో 2వ వచనంలో, రోమన్ 6:2, అట్లా అనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? ఇక్కడ ఈ ఉపమానాన్ని అర్థం చేసుకోండి. ఆయన లోనికి బాప్తిస్మం పొందాము అని అంటే ఆయన మరణములోని జీవమే కాదు, ఆయన మరణములోనికి కూడా మనం ఏమయ్యాం? పాలిభాగస్థులమయ్యాం. అంటే
ఒక మనిషి యేసు ప్రభువుని అంగీకరించి నీటిలో మునిగాడు అని అంటే ఆయన యొక్క జీవము తిరిగి లేచాడు అని అంటే చనిపోయి తిరిగి లేచాడు, మరణమును ధరించుకున్నాడు అనేటువంటి విషయాన్ని వింటాం. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం ఒక్కసారి చూసేద్దాం. గలీషియన్స్ 3:27. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ, జాగ్రత్తగా వినండి, 3వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మొదటిది క్రీస్తులో బాప్తిస్మం అనగా మరణము అనుభవము. రెండవ అనుభవము క్రీస్తులోనికి పరిశుద్ధాత్మ దేవుడు బోధ విన్న వారందరి మీదకి దిగి వచ్చిన వస్త్రము లేక ఆత్మానుభవము. మూడోది యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ పొందామన్న వారికి ఉచితంగా వచ్చినటువంటి ప్రత్యక్షత. ఇక్కడ ఏంటట, యేసుక్రీస్తుని మనం ఏం చేసుకున్నాం, ధరించుకున్నాము. ఇప్పటికీ మనం ధరించుకున్నామో లేదో ఒకసారి ఆలోచించండి. నమ్మచ్చు, విశ్వాసం ఉంచవచ్చు, ధరింప చేయబడిన క్రీస్తుని ధరించుకున్నాము. ఎవరైనా ఒక వేషాన్ని పైనుంచి వేసుకున్నారనుకోండి, మనిషిని చూసామనుకోండి, అవతల ఒరిజినల్ ఎవరో కనపడరు. ఎందుకు? అతను వేసిన వేషం చాలా స్పష్టంగా కనపడుతుంది. అతను ఆ వేషాన్ని వేసుకోవడం కొరకు కాకుండా ఆ వేషంలో ఆయన పూర్తిగా దూరిపోయాడు అనుకోండి, పూర్తిగా ఆ వేషానికి తగినట్లుగా మనిషి యొక్క వ్యక్తిత్వం ప్రత్యక్షంగా కనపడేస్తుంది అనుకోండి, నిజానికి మీరు మనిషిని మర్చిపోతారు. ఎవరిని గుర్తుపెట్టుకుంటారు? ఇక అతను ఆ పరకాయ ప్రవేశం చేసి ఏ యాక్ట్ అయితే చేస్తున్నాడో మనం అంతా అయిపోయిన తర్వాత అది నేను కాదు పలానా అన్నాం అనుకో, అప్పుడు ఆశ్చర్యపోతా, అరే నిజమా, నేను అనుకోలేదే అనేటువంటి. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న మనందరూ ఎవరిని ధరించుకోవాలి? అప్పుడు అందరూ మనల్ని చూడంగానే ఏమనుకోవాలి? ఎవరు కనపడాలి? యేసుప్రభు కనపడిపోవాలి. ఇంక మీరు మాటలు, పనులు, చూపులు, చేతలు అయితే యేసుప్రభుకి మనకి తేడా ఏంటంటే గాయాలు కనపడవు, అవి మేకప్ చేసుకోవాలి, ముద్రలు వేసుకోవాలి. అలా కాకుండా ఎవరిని చూసినా ఇదేంటి యేసుప్రభులో మాట్లాడుతున్నావు, ఇదేంటి యేసుప్రభులా చూస్తున్నావు, యేసుప్రభులాగా ప్రవర్తిస్తున్నావు, యేసుప్రభులాగా అసలు మిమ్మల్ని చూస్తుంటే ఏంటి మాకేదో డిఫరెంట్గా ఉంది, అసలు మీరు క్రిస్టియన్స్ అంటే ఇలాగే ఉంటారా, ఎవరిని చూసినా మా ఇంటి దగ్గర క్రిస్టియన్స్ ఎలాగే ఉన్నారే అలా అనుకుంటారా? మీ చర్చ్ వాళ్ళందరూ ఒకలాగా ఉన్నారనుకుంటారా? మీ డినామినేషన్ అందరూ ఒకలాగా ఉన్నారనుకుంటే అది యేసుప్రభు కాదు, అది ఇంకొక యేసుప్రభు. సో మీరు ఏ యేసుప్రభుని ధరించుకున్నారు, ఏ యేసుప్రభుని కనపరుస్తున్నారు? క్రీస్తుని ధరించుకోకపోతే పెండ్లి కుమారుని యొక్క వస్త్రము, పెండ్లి వస్త్రము, కుమారుని యొక్క వస్త్రము, కుమారుని యొక్క రుజువు ఆయన మిమ్మల్ని అడుగుతాడు, ఏది బాబు అని. నేను బాప్తిజం తీసుకున్నాను బ్రదర్, నా పేరు ఇంతకుముందు పుల్లారావు, ఇప్పుడు ఇమానియల్. అయితే ఏంటి? యేసుప్రభుడి ఆయన ధరించుకున్న నీ రూపమేది, ఆయన ధరించుకున్న నీ పోలికేది, ఆయన ధరించుకున్న నీ స్వభావం ఏది, ఆయన ధరించుకున్న వస్త్రానుసారమైన జీవితం ఏది? ఇది ఆయన నీ దగ్గరకు వచ్చి ఎదురు చూస్తే వస్త్రం ఉందంటావా లేదంటావా? సో ఇది ఈ వస్త్రాన్ని ఇప్పుడు మీరు ధరించుకున్నారనే విషయాన్ని మీరు ఒప్పేసుకున్నారు. ఈ ఒప్పేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక సమస్య ఏంటో మీకు ఒక మాటగా చెప్పాలంటే ఆలోచించండి. మీరు దేవుని మందిరానికి వస్తున్నారు, మీరు ఎవరైనా కింద నుంచి నడిచి వచ్చేటప్పుడు అక్కడ ఒక రెడ్ కార్పెట్ వేసాం చూసారా కిందన? యాక్చువల్గా అయితే ఎందుకు వేసానంటే ఆ గ్రానైట్ ఫ్లోర్లో జారిపోతారు. మీరు సడన్గా వచ్చేటప్పుడు ఏమైనా జారితే దెబ్బ తగిలిందంటే దుమ్ములు ఇరుగుతాయి. ఆ గ్రానైట్ కటింగ్ అంత షార్ప్గా ఉంది, అందుకని కొంచెం పక్కన వేసాం. చర్చికి ఎక్కడికైనా మీరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, దేవుని మందిరంలోనికి మీరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఇక్కడని కాదు, ఎనీవేర్, ఎనీ ప్లేస్ వెళ్ళేటప్పుడు మీకు కొన్ని రకాల అనుభవాలు మీకు వస్తాయి. ఆ అనుభవం ముందు మీకు చెప్పి తర్వాత నేను మిమ్మల్ని పరీక్షలకు తీసుకెళ్తాను. ఆ చర్చి మీకు తెలిసిన ప్లేస్ అయితే ఎలా నడుస్తారు ఒకసారి ఊహించుకోండి. ఆ పాస్ గారు మీకు తెలుసు, ఆ చర్చి మీకు పరిచయం, ఆ చర్చిలో విశ్వాసులందరూ మీకు తెలుసు. మీరు రెగ్యులర్గా వెళితే ఎలా వెళ్తారు? మీరు రెగ్యులర్గా ఆ చర్చ్ మెంబర్స్ ఎలా వెళ్తారు? ఆ నడక ఎలా ఉంటుందో చెప్పండి. అక్కడ ఎవడు మీకు తెలిసినా తెలియకపోయినా మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి? అదే, ఇది మా ఇల్లే. కొంతమంది పార్వతీపురం వచ్చి అంటే నిజంగా పుట్టింటికి వచ్చినట్టు ఉందమ్మా అంటూ ఉంటారు. ఈ పార్టీలు మారేవాళ్ళు కూడా అలాగే అంటూ ఉంటారు. ఏమని? సొంత ఇంటికి వచ్చాము, తెలుగుదేశం వాడు వైసీపీకి వెళ్ళి, వైసీపీ వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి బీజేపీ చేరి ఆఖరికి సొంత ఇంటికి వచ్చినట్టు ఉన్నాం అంటే ఇదే సొంత ఇంటికి. మా దగ్గర కొంతమంది చెప్తూ ఉంటారు సొంత ఇంటికి వచ్చినట్టు ఉందమ్మా అని. అంటే వెళ్ళిపోయేటప్పుడు చెప్తానమ్మా ఆ చీపురు కట్టలో 2 ఇచ్చే, అయ్యే మిగిలిపోయిన టమాటాలు 1 కేజీకి ఇచ్చే, అరటిపళ్ళు పాడిచ్చాయి. మరి సొంత ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి కదా, అందుకని అది ఏదో ఒకటి ఇచ్చి పంపించమని చెప్తా ఉంటారు మా అమ్మకి. సొంత ఇల్లు అనే ఫీలింగ్. ఆ ఇంట్లోకి మీరు నడిచి వచ్చేటప్పుడు మీరు ఎలా నడుస్తారు? ఆ మందిరంలోకి వచ్చేటప్పుడు చూడండి. మీకు తెలియని వాళ్ళు అక్కడ ఎవరైనా ఉంటే నువ్వు కొత్త ఏమో కానీ నేను కొత్త కాదురా అని లుక్ ఇచ్చి వస్తారు చూడ. ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? వెరీ గుడ్. వచ్చే నడక గంభీరంగా, హుందాగా, గొప్పగా, టీవీగా, దర్జాగా, దర్పంగా,
మందిరంలోకి వచ్చిన వెంటనే పాస్ గారిని పరిచయం చేసేటప్పుడు కన్నులు ఎగరేసి, ఏయ్ నేను వచ్చాను అన్నా, బాగున్నారన్నా, ఆ సిస్టర్ ఎలా ఉన్నారు, బాగున్నారా అనే ఆ కలుపుగోలుతనం, ఆ హ్యాపీనెస్, ఆ ప్లెజరు, అది ఎంత సంతోషంగా ఉంటుంది. కొత్తగా వచ్చినోడు ఎలా ఉంటాడు, కొంచెం భయంగా బెరుగ్గా, ఏంటో బాబు ఎక్కడ కూర్చోవాలో ఏంటో ఏం చేయాలా, అలాగా అందరినీ తెలిసిన వాళ్ళు ఎవరైనా కనపడతారా, ఎవరైనా ఏమైనా అనుకుంటారా, ఇది ఒక బాధ. ఈ రకరకాల మిక్సర్తో అక్కడికి వస్తుంటాం. ఇప్పుడు ఆయన పిలిచాడు, బాబు మీరు వెళ్ళండి, మీరు రండి, మీరు ఆ ప్రదేశంలో చేరండి అని పిలిచాడు. వచ్చేసారు, విందుకు వచ్చేసారు, లోపలికి వచ్చేసారు, చాలా ఆహ్వానానికి సంతోషంగా వచ్చేసారు, చక్కగా కూర్చున్నారు. మీరు భోజనం చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి, వాసనలు వచ్చేస్తున్నాయి. నిన్ను పిలుస్తారు, నెక్స్ట్ వరుస కూర్చో, నువ్వు వరుసలో కూర్చో అని. ఆ కురువు పిలవడానికి వచ్చేటప్పుడు రాజుగారు వచ్చి అడుగుతున్నాడు, నీ వస్త్రం ఏది. అక్కడ వరకు వచ్చిన తర్వాత జనరల్గా మనల్ని ఎవడో ఏమీ తోసాడు, లాగాడు. ఎంత జ్ఞానం కలిగినోడైనా మర్యాద కట్టసికైనా తిండి లేకుండా మీరు రాలేదు కదా, బతిలాడితేనే కదా వచ్చారు. అందులో మీరు ఏమైనా రాజవీధిలో నుంచి వచ్చారా, డొంకల్లో నుంచి వచ్చారు? నేను చెప్పలేదు ఆ మాట, ఆయనే చెప్పాడు. రాజవీధుల్లో ఉన్నవాళ్ళు పిలిస్తే వాళ్ళందరూ ఏం చేశారు, రాకపోక కొట్టి చంపారు. అందుకని ఎవరిని పిలిచాడు, తొప్పల్లోనూ డొంకల్లోనూ వీధి మూలల్లోనూ ఉన్న వాళ్ళు పిలిచాడు. చేరిన వాళ్ళు మనమే, అసలైన రాలా. సో చేరిన తర్వాత మనకి ఆఫ్టర్ ఆల్ తిండికి దిక్కలేదు కాబట్టి ఏదో ఒకటి పెడతాడులే అనుకున్నాం. తీరా పెట్టకపోగా తాడు తెచ్చి కట్టేయండి అన్నాడు. కట్టేసి తీసుకెళ్ళి బయట వేసేయండి అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీరు ఏమైనా అభ్యంతరం కలిగిస్తే కలిగించవచ్చు, కలగనివ్వండి. తర్వాత మీరు సాదాగా కూర్చుని ఆలోచించండి. ఒకవేళ ఆ వస్త్రం ఎక్కడ మిస్ అయింది అనేటువంటి విషయం మనం పరిశీలించుకుంటే, ముందు నేను చెప్పినట్లు ప్రతి ఒక్కరు క్రీస్తుని ధరించుకున్నామని తెలిసి సంఘంలో చేరాం, రెడ్ కార్పెట్ మీద నడిచి వచ్చాం, ధైర్యంగా వచ్చాం. దేవుడు తప్ప నాకు ఏమి అనే పరిస్థితులు వచ్చాం. నేను క్రైస్తవుని అనేటువంటి మంచి నిరీక్షణతో వచ్చాం. మంచి ధైర్యం కూడా మనకు కలిగి ఉంది. ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతూ, క్రైస్తవులుగా చలామణి అవుతూ, ప్రజల మధ్య క్రైస్తవులు అనుకుంటున్న మనము, నెంబర్ 1, సరి అయిన పిలుపుతో మంచి సిద్ధపాటుతోనే దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నామా? సరి అయిన పిలుపుతో, సరి అయిన సిద్ధపాటుతో, మంచి సిద్ధపాటుతో దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు నుంచి వెళ్ళేంత వరకు జాగ్రత్తగానే ఉంటున్నారా? ఫస్ట్ క్వశ్చన్. సరి అయిన సిద్ధపాటుతోనే, సరి అయిన పిలుపును పట్టుకుని, నేను లోపలికి వచ్చాను, నన్ను కాళ్ళు కట్టేయడు, నన్ను బయటకు తోసేయడు, నేను స్థిరంగా ఉంటానని ఎంతమంది చెప్పగలరు ఇక్కడ? నేను దేవుని మందిరంలోకి వచ్చేటప్పటి నుంచి, రక్షణ పొందినప్పటి నుంచి, బాప్తిజం పొందినప్పటి నుంచి, ప్రభు బలలో చేపెట్టిన దగ్గర నుంచి, మందిరావరణంలో నా జీవితాన్ని నిలబెట్టుకుంటున్న రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను పిలిచి నన్ను చెక్ చేస్తే, ఆయన విందులో నన్ను చెక్ చేస్తే, నన్ను కాళ్ళు కట్టి బయటపడేయండి, చీకట్లో పడేయమని అనడు. నేను అంత పర్ఫెక్ట్గా నా వస్త్రాన్ని కాపాడుకుంటున్నానని చెప్పగలిగిన నిజమైన విందు ఆహ్వానం పట్టుకొచ్చినోడు ఉన్నాడా? నీ తప్పేంటి నేను అడగను, ఇది నీ తప్పేమో చూసుకోని నేను చెప్పను. కానీ నీకు ఆ ధైర్యం లేదు అని అంటే ఖచ్చితంగా నీ మీద వస్త్రం లేదు. ఎందుకు లేదు నీకు ఆ ధైర్యం? తప్పు ఎవరిది? సేవకుడిదా, బైబిల్దా, లేక నీ ఇష్టానుసారము జీవించడానికి మారు మనసును బోధించలేని సంఘానిదా, ఆ హెచ్చరిక చేయలేని నాయకుడా, కాపర్యా, లేక నీకు ధీమా ఉందా? నీ ధీమా నీకుందా? పర్వాలేదా? ఏమీ అవ్వదా? నిన్ను పరీక్షించడం అనుకున్నావా? నిన్ను ప్రశ్నించడం అనుకున్నావా? నీ పరిచయం పర్వాలేదులే, నా స్నేహితుడు మిత్రుడిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాడు అనుకున్నావా? ఆయన పిలిచినప్పుడు ఏమని పిలిచాడో చూసావా అక్కడ? స్నేహితుడా. సో ఖచ్చితంగా ఫ్రెండ్ అనే మాట విషయం వచ్చినప్పుడు మనకు ఎంత ఆబ్లిగేషన్ ఉంటుంది. నేను మొన్న సెమినార్ పెట్టినప్పుడు ఒక బ్రదర్ అడిగాడు, అన్నా నేను పేరు ఇవ్వలేదు కానీ నేను రావచ్చా అని అడిగాడు. తప్పకుండా రా, నువ్వు ముందు పేరు మాత్రం రిజిస్టర్ చేయి, తర్వాత నువ్వు రావాలో వద్దు నేను చెప్తాను. నువ్వు ముందు పంపాక నాకు పంపించానని చెప్పాను. పంపించాడు. అప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేశాను, నేను పంపించాను అన్న. సరే రండి, పర్వాలేదు రండి. ఇంకొక 10 నిమిషాలు ఉందనగా మళ్ళీ ఇంకొక బ్రదరు ఫోన్ చేసి మా అమ్మాయిని పంపిస్తున్నాను బ్రదర్ అన్నాడు. మరి ఇప్పుడు చెప్తే ఎలా నాన్న అన్న అంటే కండక్ట్ చేసేది మనమే కదన్నా, అందుకని ఆ టైంకి అవ్వుద్దో లేదో అనుకున్నాను, ప్లీజ్ కన్సిడర్ చేయండి అని 2 సార్లు అన్నాడు. సరే ప్రొసీడ్ అన్నాను, రమ్మన్నాను. ఇప్పుడు నాకు ప్రియమైన వారుగా మీరు నన్ను కన్సిడర్ చేయమంటే నేను కన్సిడర్ చేశాను. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి కన్సిడర్ చేయమని అడగండి, అడుగుతారా? ఈ ఒక్కసారికి వదిలే ఏమనుకోవద్దు, పర్లేదు నన్ను తోసే, నన్ను దాటిపో, నన్ను ఏమనుకో, వస్త్రం లేకపోయినా పర్లేదు ఏమనుకోకు, మన ఇద్దరం తెలుసు కదా, ఫ్రెండ్సే కదా, మనం ఫేస్బుక్ ఫ్రెండ్సే కదా అంటే ఊరుకుంటాడు ఆయన? ఊరుకోడు. ఖచ్చితంగా నీ విషయంలో స్నేహితుడా అని పిలిచినట్టే
అంతే మర్యాదగా తాడుతో గట్టి ఈయన తీసుకెళ్ళి బయటపడేయండి అని చెప్తాడని నీకు అర్థమైంది. సో ఇప్పుడు నీ అంతరంగంలో ఏ పరిస్థితుల్లో సరైన పిలుపుతో మంచి సిద్ధపాటుతో లేవు అనే విషయం ఎవ్వడూ చెప్పక్కర్లేదు, నీకే తెలుసు. నీ భక్తి, నీ వేషం నేను రక్షించలేదు, ఆ విషయం గుర్తుపెట్టుకో. రెండో విషయంకి వస్తున్నాను. మీటింగులు, సభలు, కార్యక్రమాలు, ఆరాధనలు మొదలుగా అనేక ఆత్మీయ కార్యక్రమాలతో మనం ఏమైనా బిజీగా ఉండి పిలుపును నిర్లక్ష్య పెడుతున్నామేమో చూసుకుందాం. వీఆర్ బిజీ. అన్ని స్పిరిచువల్ కార్యక్రమాలే, అన్నీ ఆత్మీయమైనవే, అన్నీ చాలా ప్రాముఖ్యమైనవే. సేవకునితో పాటు, సంఘంతో పాటు సమాజంగా కూడుకొని అందరూ బాధ్యత వహించి అందరూ కూడా దానిలో చేపెడితే తప్ప కార్యక్రమం నిర్వహణ జరగదు. ఆ కార్యక్రమం అద్భుతంగా జరగదు. ఆ మీటింగులు బ్రహ్మాండంగా జరగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో సభలు, ఆరాధనలు, మీటింగులు ఇవన్నీ పెట్టి ఆధ్యాత్మికమైన చింతలో మనం నిలబడుతూ అసలు పిలుపును మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో జ్ఞాపకం చేసుకోండి. విచిత్రం ఏంటో తెలుసా? అన్ని చర్చిల్ని పిలిచి మీటింగ్లు పెడుతున్నారు, అన్యజనులు ఎవడు రావట్లేదు. వీళ్ళ చర్చిలు, వాళ్ళ చర్చిలు, వాళ్ళ చర్చిలు, వీళ్ళ చర్చిలు. మేము మీటింగ్ పెడితే మీ చర్చ రావాలి, మీరు మీటింగ్ పెడితే మా చర్చ వెళ్ళాలి. ఈ మధ్య నన్ను పిలవడం మానేశారు చర్చిలో వాళ్ళు. ఎందుకంటే ఈడు రాడు, వీళ్ళ మీటింగ్, వీళ్ళ జనాలు మన దగ్గరికి తేరు, ఆడు మీటింగ్ పెట్టడు. ఆడు పెట్టినప్పుడు మనం కూడా పంపించొద్దు పిల్లల్ని, అదే వాళ్ళు మానేశారు. సరే మేము కూడా ఇప్పుడు అభ్యంతరం పెడుతూ మానేసాం. ఎందుకంటే మనుషులు సంతోషపెట్టే కార్యక్రమాలు కాదు, ప్రభుని కొరకు ముందు సంఘాన్ని సిద్ధపరచుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీరి విషయంలో బాధ్యత కలిగి సంఘాన్ని సిద్ధపరచుకోవడానికే బోధిస్తున్నాను, వాళ్ళ కొరకే ప్రయాసపడుతున్నాను. అన్యజనుల రక్షణ యొక్క కాలం సంపూర్ణం అయిపోయినట్టుగానే కనపడుతుంది. కాబట్టి త్వరగా వచ్చిన ప్రజలందరూ దేవుని కొరకు బ్రతకాలి, నిలబెట్టాలని ఆశతో, భారంతో నిలబెడుతున్నాం. సో ఈ పరిస్థితుల్లో ఈ సభకు అందరినీ పిలిచేసి, అందరూ మీరు వచ్చారా, రావాలా, రండి 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 అని అందరినీ పిలిచి అంతా జాగ్రత్తగా బిజీ చేస్తూ ఆ సభలో మనందరం ఉండగా ఒకవేళ ఆయన వచ్చి, కుమారుడా నువ్వు మీటింగ్కి చాలా కష్టపడ్డావు, నీ వస్త్రం ఏదని అడిగితే ఏం చెప్తావు? అదేడు బాబు, నేను మీటింగ్కి వస్తే నువ్వు మీటింగ్ వచ్చాక వస్త్రం అని అడుగుతున్నావు ఏంటి అని అడిగితే, నువ్వు ఎక్కడ కూర్చున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు నా సన్నిధిలోకి వచ్చావు, నా విందుకు వచ్చావు, ఇప్పుడు నీ వస్త్రాన్ని నేను చెక్ చేస్తానని, నువ్వు బిజీగా ఉన్నావు, నీ పిలుపులో ఉన్నావని నీ వస్త్రాన్ని నువ్వు క్రీస్తుని ధరించుకున్న పద్ధతిని వదిలేస్తే ఎలా? క్రీస్తుని వస్త్రాన్ని నువ్వు కనపరిచేలాగా, ఆ నీతి వస్త్రాన్ని కనపరిచేలాగా నీ బతుకు కనపడకుండా నువ్వు చాలా పెద్ద బిజీగా మీటింగ్లు కండక్ట్ చేస్తే ప్రభు ఆనందిస్తాడా? స్నేహితుడా అని తాడు తీసుకోమంటాడా? నిన్నేమని పిలుస్తాడు? నీ విశ్వాసానికి పరీక్షిస్తే నీ బిజీ కార్యక్రమాల్లో నిన్ను వదిలేస్తాడా? నువ్వు పర్వాలేదు దేవుని పని చేస్తున్నావు అనేటువంటి నమ్మకంతో నిన్నేమైనా తప్పించేమని అంటాడా? ఈ సిస్టర్ చాలా మీటింగ్లు పెడుతుంది, బ్రదర్ చాలా మీటింగ్లు పెడతాడు, అసలు వీళ్ళు మీటింగులతో తీరిక లేకుండా ఉంటారు, కాబట్టి వీళ్ళ వస్త్రం లేకపోయినా పర్వాలేదులే, కన్సిడర్ చేయండి అని యేసుప్రభు ఏమైనా ఆయన శిష్యులకు చెప్తాడనుకున్నారా? కానీ ఆయన పరీక్షించేటప్పుడు ఎవరొచ్చి పరీక్షించారని ఉందో తెలుసా? పనోళ్ళ, రాజా? చెక్ చేసుకోండి. పనోళ్ళు కొంచెం మంది ఒకటే క్యాస్ట్ అంటే వదిలేస్తారని పనోళ్ళు పంపలా. మంది అమలాపురమే అంటారని పక్కకి రాలా. మనంతా ఒకటే చర్చి, మనంతా బ్రాంచీలే వేరు, అస్సలు అలాంటి కన్సిడర్ చేయలేదు. రాజే వచ్చాడు, డైరెక్ట్గా మనిషి దగ్గరికి వచ్చాడు. స్నేహితుడా చాలా చక్కగా వచ్చావు, సంతోషం అన్నాడు, కానీ నీ వస్త్రం మీదని అడిగాడు. మరి నీ బిజీ స్కెడ్యూల్స్లో నీ పిలుపుని నిర్లక్ష్యం చేసే నీ జీవితంలో నువ్వు క్రైస్తవుడివి అని ఎరగని నీ జీవితం, అంటే ఎరగని నీ జీవిత వస్త్రాన్ని ఆయన నిన్ను అడిగితే నీవు ఏం చూపిస్తావో చూసుకో. ఈ విషయంలో నువ్వు తప్పుకుంటావేమో, తప్పించుకుని లేదు నన్ను అడగడు, నేనేంటో తెలుసు, నా ప్రయాసం ఏంటో తెలుసు, నా కష్టం ఏంటో తెలుసు, నా ఏర్పాట్లు ఏంటో తెలుసు, నేను ప్రభు కొరకు ఎంత ప్రయాసపడతానో తెలుసు, ఎన్ని మీటింగ్లు ఎంత దూరం వెళ్ళి కండక్ట్ చేస్తానో తెలుసు అని తప్పించుకుంటానికి ఎవరైనా ప్రయత్నం చేయగలరా? తప్పించుకోలేమా? 3, ఆయనని ఎరిగి, ఆయన్ని తెలుసుకొని, ఆయన అనుభవించి నేడు మిగిలిన వాటిని అనుభవించేటువంటి సుఖాలు, కోరికలు, ఇతర ప్రాముఖ్యతలో నువ్వేమైనా మళ్ళీపోయావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అక్కడ నీ వస్త్రం ఎక్కడైనా పెట్టావేమో. నేను ఒక హోటల్లో ఉన్నాను, ఒక 2 గంటల కోసం నన్ను ఆ ప్రదేశంలో ఉండమన్నారు. ఆ ప్రదేశంలో ఉన్నాను. ఆ ప్రదేశంలో నుంచి టిఫిన్ చేయడానికి కిందకి వెళ్ళమన్నారు. కిందకి వెళ్ళాను. నేను కిందకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, తలుపు తీసి నన్ను లోపలికి వెళ్ళమన్నారు. లోపలికి వెళ్ళాను. నేను బయటకు వచ్చేటప్పుడు లాగేస్తే తలుపు పడిపోద్ది అన్నారు. లాగేసాను, వచ్చేసాను. తీరా నేను టిఫిన్ చేసి పైకి వెళ్తే తలుపు ఓపెన్ అవ్వట్లే. ఏంటి అని అంటే, నా ఫింగర్ ప్రింట్ దానిలో పెడితేనే ఓపెన్ అవుద్దట. నేను పెడుతున్నా అది ఓపుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎవరో దాన్ని అన్లాక్ చేశారు. వాళ్ళు నాకు ఆక్యుపై చేసుకుని నాకు ఇచ్చారు. ఆ కార్డ్ నాకు ఇవ్వలే, యాక్సెస్ కార్డు ఇవ్వలేదు. సో నేను చాలాసేపు వెయిట్ చేశాను. నేను ఆ హోటల్ వాళ్ళకి పిలిచాను, సార్ ఏంటి నాకు ఇందాక ఇచ్చారు ఇక్కడ, ఏంటంటే ఎవరిచ్చారు? పలానా వాళ్ళు ఇచ్చారు.
మరి వాళ్ళే రావాలండి. వాళ్ళు ఏంటి, వాళ్ళు నాకేమో రూమ్ అప్పగించి మీరు 2 hours తర్వాత రండి అని చెప్పి వాళ్ళు 70 kilometers ప్రయాణం వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు లేదు, తంబ లేదు, వాళ్ళు తంబ వేశారు. ఇప్పుడు నేను వేయడానికి లేదు. వాళ్ళు అంటున్నారు, సారీ సార్ మేము ఎవరు పడితే వాళ్ళకి మీకు ఇవ్వలేము. వాళ్ళు మీకు ఇవ్వచ్చు, కానీ మీరు యాక్సెస్ కార్డ్ అయినా మీ తంబ అయినా దానిలో మీరు లోడ్ చేయించాలి, లేకపోతే అవ్వదన్నాడు. నా బట్టలు లోపల ఉండిపోయాయి, అన్నీ లోపల ఉండిపోయాయి. టిఫిన్ చేసి కింద నుంచి పైకి వద్దాం అనుకుంటే తలుపు పడిపోయాయి. ఇప్పుడు నేను మా వాళ్ళందరికీ తెలుసు, కానీ ఇప్పుడు ఆ హోటల్ వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నువ్వు డూప్లికేట్ ఏమైనా తీయండి అంటే అసలు నువ్వు లోపల ఉన్నావని మాకు అథెంటికేషన్ ఏంటని అడుగుతున్నాడు ఆయన. నాకు చాలా సిగ్గు అనిపించింది. ఎంబ్రాస్డ్ సిచ్యువేషన్ కరెక్టే, మనం తెలుసుకోవాలి, మనం దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నాకు తెలియదండి అని అంటే ఇప్పుడు నేను ఏం చేయను. మార్నింగ్ సెషన్ నేను మిస్ అయిపోయాను, ఎందుకంటే ఆయన వెళ్ళిపోయినట్టు ఆయన ఆల్రెడీ 40 kilometers ప్రయాణం చేసి మళ్ళీ బ్యాక్ 40 kilometers వచ్చాడు. అంత ట్రాఫిక్లో వచ్చేటోడికి మధ్యాహ్నం సెషన్ అయిపోయింది. నాకు చాలా సిగ్గు అనిపించింది. ఏంటి అని అంటే తెలియకపోవటం తప్ప, తెలుసుకోకపోవటం తప్ప. మీ పక్క వాళ్ళని అడగండి. నీకు అవసరం ఏంటి, నాలంటోడికి అవసరం ఏంటి? ఎవరో వస్తారు, వాళ్ళు తలుపు తీస్తారు, అన్న మీరు ఉండండి అంటారు, ఉంటాం. అన్న మీరు రండి అంటే తీసుకెళ్తారు, ఎక్కడంటే ఎక్కుతాం, డోర్ వేస్తారు, తీసుకెళ్తారు. నాకు అవసరం ఏంటి? ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం నాకు కూడా ఉందా లేదా? ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలుసా లేదా? రాజకుటుంబంలోనికి చేరిపోయినంత మాత్రంలో నీకు ఆ రూల్ తెలియదంటే ఒప్పుకోడు. మందిరంలోకి చేరిపోయినంత మాత్రంలో, సేవకుడితో సంబంధం కలిగి ఉన్నంత మాత్రంలో, సహితుడా నీ వస్త్రం ఏది అని అంటే నాకు తెలియదండి, అది ఎక్కడుంటుందండి, పర్వాలేదండి మడత పెట్టి ఎక్కడో పెట్టాను, ఉంటుందిలేండి తర్వాత చూసుకుందామంటే కుదరదు. అందుకే ఆ మాట నువ్వు ఎరిగి తెలుసుకొని అనుభవించి మిగిలిన వాటికి అనుభవించేటువంటి చాలా సుఖాలకు, చాలా కోరికలకు, ఇతర ప్రాముఖ్యతలకు నువ్వు మళ్ళీపోయి ఉంటావు. అందుకు నీకు వస్త్రం తాలూకా ప్రాముఖ్యత కన్నా నీకు ఆ సంబంధం కలిగించే విషయాలకు నువ్వు చాలా ఆసక్తి కలిగి ఉన్నావు. కానీ దేవుడు నిన్ను తప్పించడు, నిన్ను ప్రశ్నిస్తాడు, నీ దగ్గరకు వస్తాడు, నిన్ను ఖచ్చితంగా నీ దగ్గర ఆ కార్డు చెక్ చేస్తాడు, ఆ క్లాత్ చెక్ చేస్తాడు. జాగ్రత్త. నెంబర్ 4, బాహ్యమైన ఫలింపు కొరకు. బాహ్యమైన ఫలింపు కొరకు, ఆత్మీయమైన కాదు, శారీరకమైన ఫలింపు కొరకు విపరీతమైన ప్రయాస, ప్రార్థన, ఆసక్తి, ప్రయత్నాలు. అంతరంగంలో ఫలింపు లేదు. బాహ్యమైన ఫలింపుకు చాలా ప్రయాసాలు ఉన్నాయి, అంతరంగ ఫలింపు లేదు. అంతరంగ ఫలింపు అంటే ఆయన అంటాడు విశ్వాసము, నీతి, న్యాయము, పరిశుద్ధత. ఈ 4 అంతరంగ పరిశుద్ధతలు. అంతరంగంలో ప్రభు కోరుకునేవి ఆయన పరిశుద్ధత, ముఖ్యమైనది విశ్వాసము, నీతి, న్యాయము, పరిశుద్ధత. ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి. బయటికి నువ్వు ఎంత ఫలింపులో ఉన్నావు అనే దానికన్నా నీ లోపల ఈ రకమైన ఫలాలతో నీ ఆత్మీయ జీవితం ఎంతగా వృద్ధి చెందుతుందన్నది విలువైనటువంటి విషయాలు. ఈ బాహ్య ఫలింపుకు నువ్వు చేసే ప్రార్థనలు, ఆసక్తి, ప్రయత్నాలు అంతరంగంలో ఫలించకుండా ఉంటే ఆత్మీయ జీవితం చెక్ చేసినప్పుడు నష్టపోతావు. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి చూసేటప్పుడు అందరూ చక్కగా కూర్చున్నారు. సహజంగా అన్ని వేల మంది ఒకేసారి ఒకేలాంటి వస్త్రంతో కప్పుకుని ఉండేటప్పుడు మధ్యలో ఒకరికి లేకపోయినా పెద్దగా కనపడదు, కవర్ అయిపోతాయి. జనరల్గా మీరు ఎప్పుడైనా గమనించారా? నిలబడి పాటలు పాడేవాళ్ళు క్వైర్ టీం ఉంటారు చాలామంది, అందరూ ఒకే రకమైనటువంటి యూనిఫామ్ కట్టుకుంటారు. మధ్యలో ఒకళ్ళు తల జారిపోయినంత మాత్రం, తల మీద ఉన్నటువంటి స్కార్ఫ్ జారిపోయినంత పెద్ద సీరియస్గా మనం కూడా పట్టించుకోం. ఎందుకంటే అది కన్సిడర్డ్గా అనిపించదు. పలానా పర్టికులర్ వ్యక్తికి తల మీద గుడ్డ లేదు కాబట్టి ఆవిడ స్టేజ్ దింపండి అనే నాలాంటి కఠినమైన ఆవిడ ఉండడు. అది పెద్ద సీరియస్గా అనిపించదు. సో అందరూ ఒకేలాగా కనపడతాం. కానీ ఆయన ఎవరి దగ్గర లేదు వాళ్ళ దగ్గరికే వచ్చి వాళ్ళనే ప్రేమించి పిలుస్తూ ఉంటే బహుశా అందరూ ఏమనుకుంటారో తెలుసా? నేను ఆయన పిలిచి శిక్షించే ముందు నేను ఒకసారి ఇమాజినేషన్ నాకు ఎలా అనిపించిందంటే, జస్ట్ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ ప్లేస్లో మీరు అందరూ నాకు పరిచయమే. ఆలివ్ అన్న విషయం నా గురించి మీకు తెలుసు. మీలో ఒక 85% వరకు మీ పేర్లు కూడా నాకు తెలుసు, కొత్తగా వచ్చిన వాళ్ళు తప్ప తెలుసు. పలానా అంటే నేను రికగ్నైజ్ చేయగలను, వాళ్ళ ఇల్లు అక్కడ పలానా ఏరియాల నుంచి వస్తారని కొంతవరకు బాహ్యంగా చెప్పగలను. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒక పర్సన్ దగ్గరికి వచ్చాను అనుకోండి, మీరు ఎంత సంతోషిస్తారు? అన్న నన్ను టచ్ చేశాడు, నా దగ్గరికి వచ్చాడు, నన్ను పిలుస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు అని సంబరం కదా. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఏమంటారు, ఏంటి మమ్మల్ని ఎవరిని పలకరించకుండా నవ్వుతూ అక్కడికి వెళ్ళిపోయాడు, ఎవరైనా ఆయనకు బాగా తెలిసేమో, ఆయన చాలా ఇంపార్టెంట్ ఏమో, వీళ్ళిద్దరికీ పాత పరిచయమో, లేకపోతే పక్క దేశపు రాజేమో, లేకపోతే రాజకుమారుడేమో, ఇంకో దేశం నుంచి వచ్చినటువంటి సైన్యాధ్యక్షుడేమో, ఈయన చాలా జాగ్రత్తగా పలకరిస్తున్నాడు అని అనుకుంటారు కదా. తీరా ఆయన అక్కడికి వెళ్ళి లేపి ఆయన భుజం మీద చేసి వస్త్రం మీదని అడిగాడు. ఆ పులకరింపుతో కాదు, ప్రశ్నతో ముగిసింది. ఈరోజు మన జీవితంలో
అనేక విషయాలలో బాహ్య ఫలింపు కలిగి ఉన్న మన ప్రార్థనా విశ్వాస సహిత జీవితాలు అంతరంగంలో లోతైన ఆత్మీయతను కలిగి ఉండకపోతే నీ దగ్గరకు వచ్చేటట్టుగానే కనపడతాడు, నీ మీద అభిషేకంతో పరిశుద్ధాత్మను నింపుతాడు, నీవు బాప్తిస్మం తీసుకొని నీతి వస్త్రాన్ని కప్పుకొని ఉంటావు. కానీ ఆయన వెతికే క్రీస్తు నీలో కనపడకపోతే, ఆ క్రీస్తుని ధరించుకున్న వస్త్రం నువ్వు కనపడకపోతే, నో డౌట్ నువ్వు పరిశుద్ధాత్మతో గంతులు వేయి, భాషలు మాట్లాడు, కలలు గను, దర్శనాలు చూడు, ప్రవచనాలు చెప్పు, స్వస్థతలు ఇవ్వు, అనేక దయ్యాలు నిన్ను చూస్తే వెళ్ళగొట్టు, నీ దగ్గర క్రీస్తు అనే వస్త్రం కనపడకపోతే ఖచ్చితంగా యూ విల్ బి అవుట్, నో డౌట్. నెంబర్ 5, ఆహ్వానం ఉంది. ఆహ్వానం పేరుకు లోపలికి వెళ్ళిపోయాం. మన సాక్ష్యం బాగుంది, మన పదవులు బాగున్నాయి, మన పేరు బాగుంది, మన పోస్టర్స్ చక్కగా కనపడుతున్నాయి, జనాదరణ చాలా బాగుంది, అందరూ కప్పే శాలువాలు బాగున్నాయి, అందరూ వేసే దండలు బాగున్నాయి, అందరూ ఇచ్చే బొకేలు బాగున్నాయి, అందరూ ఇచ్చే పొగడ్తలు బాగున్నాయి. కానీ ఆయన నీ దగ్గరికి వచ్చి చెవులో ఒకటే అడుగుతాడు, నా వస్త్రం ఏది? అప్పటికే నేను పేరు పడిపోయా, అప్పటికే నేను పబ్లిక్ ఫిగర్ని, అప్పటికే నా దగ్గరికి మనుషులు రాకుండా బాడీ గార్డులు ఏర్పడ్డారు, అప్పుడే నా ఫెన్స్ అంతా వేరైపోయింది, నా లోకం మారిపోయింది, నా ఆత్మీయత మారిపోయింది, ఖరీదు లేక ధనవంతుడు లేక రిచెస్ట్ లేక స్పిరిచువల్లీ ఐమోస్ట్ అనేటువంటి గొప్ప పేర్లు బిరుదులు నాకు వచ్చేసాయి. ఇవన్నీ వచ్చేసినంత మాత్రంలో నా ఆత్మీయ జీవితంలో నేను చాలామందికి అందని వ్యక్తిగా, ఆత్మీయతగా, ఉన్నతమైన స్థితిలో కనపడుతున్నా. ప్రభు నా దగ్గరికి వచ్చి అడిగేది మాత్రం ఒకటే, ఏది? భయ్యా, నా కుమారుని వస్త్రం నీ మీద కనపట్లేదు, ఏది? అదేంటి, నీ నామమున అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యాలు ప్రకటించలేదా, స్వస్థతలు రాలేదా, విడుదలలు రాలేదా, నేను మాట్లాడితే ఎంతమంది మారు మనసు పొందారో తెలుసా? అవన్నీ ఓకే, అవన్నీ ఓకే. నీ మీద నా వస్త్రం కనపట్లేదేటి? ఏం చెప్తాం? అరే నేను ఎన్ని మీటింగ్లు కండక్ట్ చేస్తాను ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడైనా నేను ఎక్కడికైనా వెళ్తే నాకు అసలు ఆ ర్యాప్ ఏంటనుకున్నా, అసలు నేను ఈ మధ్య పబ్లిక్గా నేను ప్రయాణం చేయలేక హెలికాప్టర్ కొందాం అనుకుంటున్నాను. కరెక్టే, నువ్వు పబ్లిక్లో వెళ్ళలేవు, ఎందుకంటే మనుషులు నేను అందుకోలేనంత గొప్పడు అయిపోయావు. నేనేం ప్రజల్లో తిరిగాను, నువ్వేం ప్రజలకు అందకుండా తిరుగుతున్నావు, ఆత్మీయతలో గొప్పడు అయిపోయావు. కానీ నేను ఎదురు చూసిన క్రీస్తుని ధరించుకున్న వస్త్రమే సహోదరుడా, స్నేహితుడా, ఏం సమాధానం చెప్తావు? నెంబర్ 7 అనేకులు గొప్ప వేడుకలో ఉండగా, అందరూ గొప్ప వేడుకలో ఉండగా, అందరూ భోజనాలు హడావుడి, ఒక్కొక్కడు చెప్తున్నాడు, భయ్యా బీఫ్ బిర్యానీ ఉంది భయ్యా, అసలు మొక్క తింటుంటే ఎంత లౌజీగా ఉందంటే, కరెక్ట్ మసాలా, స్పైసీ, చాలా పర్ఫెక్ట్గా, అసలు చికెన్ రోస్ట్ ఉందండి, మీరు అసలు ఆశ్చర్యపోతారండి. వీళ్ళందరూ అంతా వాసన, ఇది తిన్నావా, ఇది చేసావా, ఆ కబాబ్ తిన్నావా, అసలు వెజ్ ఎవరు తినమన్నాడు, అసలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ నాన్ వెజ్, అసలు ఆ ల్యాంబ్ తిన్నావా, అసలు ఆ రోస్ట్ ఎంత బాగుందో తెలుసా, ఎంతమంది డిస్కస్ చేస్తుంటే ఒకడు అరుస్తున్నాడు బయట. లోపలేమో తిండి గురించి డిస్కషన్లు, ప్లేట్లు గలగలలు, ఫోర్కులు సౌండ్లు, టిక్కు టక్కు టక్కు టిక్కు, మనుషులు పరిగెడతారు, అంటే తెచ్చేస్తున్నాను సార్ ఇట్. ఒక పక్క విందు భోజనం, ఒకవైపు వేదనకరమైన అరుపు. వాడి వేదనకు నీ బాధ్యత ఏంటి? లోపల విందు జరుగుతుంది, అందరూ ఆనందిస్తున్నారు, క్రొవ్విన దూడలు వధించాయి, విపరీతమైన మంచి ర్యామ్స్ అంటే పుట్టేళ్ళు మాంసం ఉంది, రకరకాల విందుకు ఎదురుగా కనపడుతుంది. బయట ఒకడు ఏడుస్తున్నాడు, బయట ఒకడు అరుస్తున్నాడు, వాడి కాళ్ళు చేతులు కట్టివేయబడ్డాయి, వాడు చీకట్లో ఉన్నాడు, నువ్వు లోపల విందులో ఉన్నావు. నువ్వు విందులో ఉండగా ఆ వేదనకరమైనటువంటి ఆ స్వరానికి బాధ్యుడు ఎవడు? నువ్వే తీసుకొచ్చుంటావు. వాడు ఎక్కడికో వెళ్ళాడు అనుకుంటున్నావేమో, రాజు ఒంటి మీద చేసి బయటికి తీసుకెళ్తూ ఉంటే, అధికారులుగా సైనికులు వచ్చి ఆయన్ని పక్కన ఎస్కాట్ చేసి తీసుకెళ్తూ ఉంటే, ఏంటి నా ఫ్రెండే ఈయనేంటి ఎంత గొప్పగా తీసుకెళ్తున్నారా నువ్వు అనుకుంటున్నావేమో. బహుశా వాడు అలా మారడానికి కారణం, వాడు చెప్పే ఉంటాడు ఏదో ఒకటి స్నేహితుడిగా నీతో, అన్న నాకు ఈ మధ్య కొంచెం అలా అనిపిస్తున్నాడు, ఏమవుదో వచ్చేరా అని తీసుకొచ్చి ఉంటావు, పర్వాలేదురా అని ఉంటావు. లేకపోతే నీ రక్షణ నువ్వు కాపాడుకుంటూ మరొకటి రక్షణ చెడగొట్టడానికి కూడా కారణమై ఉంటావు. ఇదొక ఆత్మీయ ప్రమాదం. నువ్వు నీ రక్షణ కాపాడుకుంటావు, అవతల వాడిని రక్షణకు నీవు బాధ్యత వహించు, కానీ నీ పక్కనే ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీతో పాటు భోజనం చేయడానికి వచ్చాడు, నువ్వేమో విందు, వాడేమో వేదన. ఆ ప్రదేశంలో నీ భాగం ఎంత? ఆ వేదనకు గొప్ప విందు ఇక్కడ అవుతే గొప్ప వేదన అక్కడ జరుగుతుంది. ఆ గొప్ప వేదనకు కారణం ఎవరు? నువ్వు కాదా? నీ బాధ్యత లేదా? నీ బాధ్యత ఎంతవరకు? నెంబర్ 7, ఎవరినో ఎందరినో నడిపించి చాలామందిని దేవుని దగ్గర తీసుకొచ్చి నీ వస్త్రం ఎక్కడైనా మడతపెట్టి మర్చిపోయేవేమో.
నిన్న ఒక కుటుంబాన్ని కౌన్సిల్ చేస్తుంటే ఆ భర్త చెప్పిన మాటలు విన్నప్పుడు నాకు అర్థమైంది. ఆమె భక్తి, ఆమె విశ్వాసం, ఆమె ప్రార్థనా జీవితం, ఆమె నిరీక్షణ, ఆమె మాటలు, ఆమె పాటలు, ఆమె ఆరాధన, ఆమె బైబిల్ స్టడీ ఎంత తీవ్రంగా, ఎంత ఆసక్తిగా, ఎంత ప్రయాసపడుతుందంటే అసలు ప్రభు కొరకు అలాంటి ప్రయాసపడేటువంటి స్త్రీలు ఉంటే, నేను నిజంగా బైబిల్లో చూస్తే నాకు 2 భార్యాభర్తలు కనపడ్డారు. నూతన నిబంధనలో అనేకులను ప్రభువులో నిలబెట్టిన భార్యాభర్తలు 2, అకుల, ప్రిస్సిల్లా. నాకు ఆవిడని చూస్తే ప్రిస్సిల్లా అనే పేరు పెట్టాలనిపించింది, అంత ప్రయాస. అయిపోయింది, ఆ భర్త అన్నీ మాట్లాడేశాడు, అన్నీ చెప్పేశాడు. ఆవిడ చాలా మౌనంగా, అసలు ఆయన మాట్లాడుతున్నంతసేపు ఆయన నా తలండి, మాటలు ఆయనే వస్తుందండి, నాది బాడీ అండి, లోపడుతుందండి అన్నట్టే ఉంది. ఆయన లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ఒక చిన్న మాట చెప్పాడు. ఆ మాట చెప్పేప్పుడు నాకు అర్థమైంది, ఈవిడ అందరినీ రక్షిస్తాడు, ఆయన తప్ప, భర్తను తప్ప ఊరంతా రక్షిస్తుంది ఆవిడ. ఇప్పుడు ప్రభు వస్త్రం అడిగితే ఏ వస్త్రం అడుగుతాడు చెప్పండి? నీ తలను కప్పిన నీ భర్త అనే వస్త్రం ఏది అని అడుగుతాడు. ఈవిడ చెప్పుద్ది, అయ్యా బీహార్ దగ్గర నుంచి ఇటువైపు అస్సాం వరకు, పైన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేను చేసిన కార్యకలాపాలు ఎన్నో చూడు ప్రభువా, అన్నీ నా భర్త సహకరించాడు అంటే. నీ భర్త సహకరించాడు, డబ్బులు ఇచ్చాడు, నీ కోసం ఉపవాసం ఉన్నాడు, అంతా బాగానే ఉంది, కానీ మరి నీ భర్తను ధరించుకున్న వస్త్రం నీకు కనపట్లేదే ఆయన అడుగుతాడో అడగడా? కానీ ఈవిడికి అది అర్థం కావట్లే. నాకు ఆ విషయాలన్నీ చూసిన తర్వాత అర్థమైంది, ఖచ్చితంగా విందులోకి అయితే రాదు ఈవిడ అని. నువ్వు నీ సహోదరుని ఏ విధంగానూ నువ్వు రక్షించలేవు. ఏదో చేసేద్దాం అనుకోకు. నీ వస్త్రం నీ దగ్గర సరిగ్గా ఉందో లేదో చూసుకో, నీ వస్త్రం నువ్వు కాపాడుకుంటున్నావో లేదో చూసుకో, నీ బాధ్యత, నీ ధర్మము, నీ నీతికి తగిన పరిశుద్ధత నీ దగ్గర ఉందో లేదో చూసుకో. నువ్వు చెప్పేదానికి చేసేదానికి సింక్ అవ్వకపోతే ప్రజలు మోసపోవచ్చేమో, కానీ ప్రభువు మోసపోడు. మోసపోకండి, దేవుడు విక్రించబడ్డు. ఆయన దగ్గర నువ్వేంటి రకరకాల వేషాలు వేసేద్దామంటే ఎలాగవుతుందా? ఏం కుదరవు. సో నీ వస్త్రం ఎలా ఉందో చూసుకో. చాలా జాగ్రత్త సుమి, ఈ విషయాన్ని మీరు అందరూ హెచ్చరిక తీసుకోండి. నెంబర్ 8, పిలువబడిన వారందరూ ఎంచుకోబడిన వారు కాగలరా? నీ సంగతి ఏంటి? పిలువబడిన వారందరూ ఎంచుకోబడిన వారు కాలేరు. కాబట్టి పిలువబడిన వారందరిలో ఉన్న మనం ఎంచుకోబడిన వారిలో ఉన్నామా? ఉండగలమా? నువ్వు ముందు వరుసలో వచ్చావా, లాస్ట్ వరుసలో వచ్చావా, పక్కనే కూర్చున్నావా, కార్ డ్రైవ్ చేస్తున్నావా, దట్ ఇస్ నన్ ఆఫ్ ద మ్యాటర్స్. నిన్ను చెక్ చేసేది పిలువబడిన వారిలో ఉండి ఏర్పాటులోనే ఉన్నావా లేదా. మనం ఒక మాట చెప్తాం, పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటులో ఉన్నవాళ్ళు బహుకొద్ది మంది. బట్ లిటిల్ పీపుల్, తక్కువ మందే వస్తారు. అది ఎంత తక్కువ మందో నాకు తెలియదు. కాకపోతే ఎవరి కాళ్ళు ఏమనుకుంటారంటే పరుగు పందులోకి వెళ్ళేటప్పుడు నేనే గెలుస్తాను అనేటట్టు మనం కూడా కొన్ని ఊహలు ఉంటాయి. ఏమంటే ఆ ఏర్పాట్లో ఖచ్చితంగా నేను ఉంటాను, ఎందుకంటే నేను రెడ్డి కుటుంబంలో నుంచి వచ్చాను కదా. ఈ ఆల్జిమర్స్ వచ్చిన వాళ్ళకి ఓపడమే నీ బతుకు. నువ్వు లోపలికి వెళ్తావో లేదో, నువ్వు రెడ్డా, కాపా, కమ్మా, ఎస్యా, హిందువా, ముస్లిమా, దట్ డజంట్ మ్యాటర్. నువ్వు ఒక ఆత్మీయమైన వ్యక్తివి మాత్రమే, నీ కుల ప్రస్తావన సంబంధం లేదు. నువ్వు చెప్పుకునే నీ గొప్పతనం గురించి నువ్వు చెప్పుకో, కానీ ఆ చెప్పుకున్న దానికి తగినంత ప్రతిఫలాన్ని ప్రభు నీకు ఇవ్వాలని ఆయన ఏమాత్రం కూడా ఆశించడు. జ్ఞాపకం చేసుకో. పిలువబడిన వారందరూ ఎంచుకోబడిన వారు కారు, నీ సంగతి ఏంటి? నెంబర్ 9, ఈ ప్రశ్న చాలా గమ్మత్తుగా అనిపించింది, జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఇఫ్ అనే కండిషన్ చెప్తున్నాను. నీకు పిలుపు ఉంది, 14వ అధ్యాయం లోకాసువార్త 24వ వచనం తీయండి, 14:24. నీకు పిలుపు ఉంది, నిన్ను పిలిచాడు, ఆహ్వానం ఉంది, లోపలికి వచ్చేసావు, విందు ఎదురుగా ఉంది, రెడీగా ఉన్నావు. ఇక అబౌట్ టు టేక్ యువర్ డైన్, నీ ఫోర్కు స్పూను నీ చేతిలోకి వచ్చేసాయి. ఇంకా 14:24, 14:24. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను అనెను. ఏంటా వచనం? ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పు. ఆ వచనం నీకోసమే మిత్రమా, మిత్రులరా, నీ కొరకే. ఏ సంఘం ముందుకు వెళ్ళిపోతే చెప్పండి. ఇప్పుడు పెంతుకొస్తు చర్చా, దిశలో అనుకోని పెంతుకొస్తు కాదా, లూథరన్ చర్చా, బ్యాప్టిస్ట్ చర్చా, లేదా మన చర్చా, లేకపోతే నీకు వెళ్ళి మీ తాతగారి చర్చా, లేదా మీ అమ్మగారు నాన్నగారు దూరిపోయి కట్టించిన చర్చా,
ఏ చర్చ వెళ్ళిపోద్ది చెప్పు? ఇప్పుడు పిలువబడిన ఎవడో? నేను చెప్పలేదు, యేసుప్రభు బాధ అది. ఆయనే చెప్పాడు ఈ ఉపమానం. ఏమన్నాడు? ఏలే అనగా పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. ఆ ఒక్కడివి నువ్వే అయితే ఏంటి నీ పరిస్థితి? ఏమంటావమ్మా మరి? ఒక్కడును విందు వాసన చూడగలడు కానీ విందు రుచి చూడడు. విందుశాలలో కూర్చుని కన్నులతో విందు చేయగలడేమో కానీ నోటితో విందును ఆస్వాదించడు. ఆ ప్రదేశంలో జనముల మధ్యలో విందులో నువ్వు కూడా ఉండొచ్చేమో కానీ ఆ విందు తినటానికి నీకు అర్హత ఉండదేమో. నేను ఒకానొక సందర్భంలో జరిగిన సంఘటన ఈ ప్రసంగం నేను ఎంత తీవ్రంగా తీసుకోవడానికి కారణమైంది. ఎక్కడైనా వివాహం చేయాల్సి వస్తే మ్యారేజ్ ప్రభుత్వ రిజిస్ట్రార్గా నేను నిలబడినప్పుడు ఆ కర్త కర్మ క్రియ అంతా ఎవడప్పుడు? నేనే కదా. అంతా నా కన్సర్న్లో జరగాలి, నాకు ఇష్టమైనట్టు జరగాలి, నేను చెప్పినట్టు జరగాలి. నేను దాన్ని శాసించే రీతిగా తీసుకుంటాను స్టేజ్. ఏమే బతిలాడను, ఫుల్ అథారిటీ డిక్టేటర్గా తీసేసుకొని అందరిని కూర్చోబెట్టేస్తాను. సౌండ్ ఆప అంటే ఆపేస్తాను, పెట్టుకో అంటే మ్యూజిక్ పెట్టనివ్వను, అంతా ఆపేస్తాను. అంతా కంట్రోల్లో ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా అయిపోతే మధ్యలో పాస్టర్ గారు నాకు దగ్గరికి వచ్చి, పాస్టర్ అన్నయ్య మరి ఇంకెంత టైం పడతాడు? ఇంకెంత టైం ఏంది, 10 నిమిషాలు అయిపోద్ది, సాక్షి సంతకాలు అయిపోతే పంపించేస్తాను, భోజనాలు పెట్టిమంటారు. పెట్టండి అన్న. కింద భోజనాలు అవుతాయి, పైన ప్రేయర్ అవుతుంది, మీటింగ్ అవుతుంది, అయిపోతుంది. చక్కగా కార్యక్రమం అయిపోయింది, గంభీరంగా మ్యారేజ్ అయిపోయింది. అసలు వివాహం అంటే మొదటిసారి ఆ ప్రాంతంలో ప్రజలందరూ అన్యులు భోజనాలు పెట్టేసారు, వెళ్ళండ్రా అంటే ఆవిడ వెళ్ళట్లే, ఇంకేమైనా ఉంటుందేమో అని అలా చూస్తున్నారు మ్యారేజ్. సో అంతా అయిపోయింది, ఫోటోలు అయిపోతున్నాయి, కేకులు కటింగ్లు వ్యవహారాలు అన్నీ అయిపోయినాయి. ఇక మనం కూడా కిందకి వెళ్దామంటే సరే వెళ్దాం పదండి అన్నాం. మేము గబగబా కిందకి వెళ్ళి కాస్త చేతులు కడుక్కొని మొహం అది కడుక్కొని అలా వచ్చేటోడికి మాకు భోజనం లేదు. ఎవరికి? కర్త కర్మ క్రియ, ఫుడ్ లేదు. సో బెక్క చచ్చిపోయాం. ఈ నాన్ వెజ్ తినను, సో వెజిటేరియన్లో లైన్లో నిలబడతాను. అక్కడేమో కౌంటర్ ఎత్తేస్తున్నాడు వాడు. ఏమీ లేదని అంటే సార్ అక్కడ ఉంది సార్ అన్నాడు. ఎక్కడి నుంచి నడిచి అక్కడికి వెళ్ళేటోడికి అక్కడ లేదు. అక్కడ నుంచిన వాళ్ళు తింటున్న వాళ్ళు అందరూ కూడా ఇంకా లాస్ట్లో అటు ఇటుగా మధ్యలో ఉండేవాళ్ళు. ఆ మిగిలింది మేము సగంలో ఉన్నాం సార్, మీరు ఇప్పుడు మొదల్లో ఎందుకు, మీకు వండుతారులే ఉండండి అంటున్నాడు ఒకడు. సరే నువ్వే తినాను. ఆ మిగిలింది వాళ్ళు వేసుకుని తినేశారు. మేము అటు ఇటు చూస్తున్నాం. ఆ పాస్టర్ గారు, నేను, నా పక్కన ఉన్న విందు, ఆ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు ఎవరికి ఫుడ్ లేదు. ఏం చేద్దామంటేనంటే ఇలా పాస్టర్ గారు, అన్నయ్య మరి వైట్ రైస్ కొంచెం కుక్కర్ పెట్టాను పిల్ల, ఏదో తెచ్చి అమ్మ, ఏదో లేట్ అయిపోయింది అప్పటికే, మరి ఏదో ఒకటి కడుపులో పడాలి కదా, వెళ్ళిపోదాం. పిలువబడిన వాళ్ళు విందు తిన్నారు. ముఖ్య అతిథిగా ఉన్న నేను కుక్కర్లో లాస్ట్లో ఇంత మెతుకులు తిన్నాను. ఇప్పుడు నాకు ఈ వచనం వర్తించిందా లేదా? నేను పెళ్ళిలో ఉన్నానా లేదా? కార్యక్రమం చేశానా లేదా? ప్రదేశంలో అర్హత నేను పొందానా లేదా? గుర్తింపు పొందానా లేదా? ప్రముఖమైన పాత్ర ఉందా లేదా? కానీ విందు రుచి చూడటానికి నాకు అర్హత లేదని ప్రభు డిసైడ్ చేస్తే, ఆ రోజు ఈ వచనం నా జీవితంలో నెరవేరితే ఆ రోజు నుంచి నేను ఎలర్ట్ అవ్వడం మొదలుపెట్టాను. ఒక వచన నెరవేర్పు, ఎక్కడైనా విందుకెళ్ళి భోజనం అయిపోయింది అని అంటే నువ్వెన్ని తిట్లు తిడతావు. తిండి లేక వచ్చామా, గతి లేక వచ్చామా, ఆ మాత్రం ముందు చూసుకోడా, ఎంతమందిని పిలిచేస్తాడా, అందరూ వస్తారని తెలియదా, అక్కడ పెడితే 20 మంది 100 మంది తింటారని తెలియదా, ఇన్ని కబుర్లు ఆడావు. అసలు నీకు అర్హత ఉందా లేదని ఎందుకు అనుకోవాలా? ప్రతి విందు నీకు ఒక భోజనం, ఒక హెచ్చరిక. నాకు ఆ విషయం విన్నాక నాకు ఆ విందు పెట్టిన ఆ ఓనర్స్ని, ఆ పెళ్లి కొడుకుని నాకు ఏం అనాలనిపించలా. నేను సంతోషించాను. ఎందుకంటే నేను చాలా ప్రముఖ పాత్ర నా ఆత్మీయ జీవితంలో నేను అనేకులకు పంచి ఉండొచ్చు. ముఖ్య అతిథిగా, ముఖ్య వ్యక్తిగా, ముఖ్య పాత్రగా, ముఖ్య సేవకుడిగా, ముఖ్య ప్రార్థనా విశ్వాస సహిత భక్తిపరుడుగా నేను కలిగి ఉండొచ్చు. కానీ ఆ విందులో నాకు భోజనం దొరకకపోవటం, ఇట్స్ ఎ డెడ్ షేమ్. పూర్తి అసహ్యకరించిన దేవుడే కక్షగట్టాడా అన్నట్టు. నువ్వు పోబడికి, నువ్వు తినడానికి అర్హత లేదనంటే, ఆ రోజు నువ్వు బయట అనుకో వెళ్ళిపోతావు, లేకపోతే హోటల్లో తింటావు, ఏదో చేస్తావు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను? ఇట్స్ అవుట్ ఆఫ్ టైం. నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరిని అడగను భోజనం పెట్టమని. దేవుని కృప ఏంటంటే ఆ పాస్ గారు ఇల్లు అదే ప్లేస్లో ఉండడం వల్ల ఆమె వెంటనే కుక్కర్ పెట్టి, అరే ఇంతమందికి లేదు, పెళ్ళి ఎవరిదో, పాస్టమ్ గారు మా ఇంటికి వచ్చాడు అన్న, నేను భోజనం పెట్టాలి, మా ఆయన కూడా తినలేదు, మేము కూడా తినలేదు అని కుక్కర్ పెట్టి
గబగబా కొద్ది పెరుగేసి తీసుకొస్తే అమ్మయ్య కడుపు నింపుకున్నాం బతుకు జీవుడా. అదే ఒక కళ్యాణ మండపంలో అయితే మా పరిస్థితి ఏంటి? కళ్యాణ మండపం పెడతాడా మా భోజనం? ఎక్కడో రోడ్డు మీద ఎక్కడో చేస్తే వాళ్ళు చక్కగా పాత్ర కురిపి ఇచ్చేస్తాడు పక్కన వండుకొని. నాకు ఎంతమందికి చెప్పారు, ఎంతమందికి పెట్టాను. ఇప్పుడు నువ్వు లేట్గా వచ్చావు, ఎసరు అవుతుంది, ఉన్న ఒక అరగంటలో వచ్చేద్ది అంటాడు. ఆ అరగంట కడుపు మాడిపోదు, షుగర్ డౌన్ అయిపోదు. అప్పుడు అర్థమైంది వచనం ఏంటట, పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నా. ఇప్పుడు రుచి చూడనివ్వని పని నీ దగ్గర ఏముంది? ఇది నా ప్రశ్న. మీరు ఇప్పుడు వరకు తిండి ఎందుకు తినలేదా, అన్నయ్యకి భోజనం లేదా అని ఆలోచిస్తున్నారు. ప్రభు ఉన్నాడు తెలుసా, రుచి చూడనివ్వని పని ఏంటి నీ దగ్గర ఉంది? నిన్ను పిలిచి నువ్వు టేస్ట్ చూడక్కర్లేదురా, పద 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 అని అంటే పరిస్థితి ఏంటి? నాకు అర్థమైంది, ఇంకొకలా కూడా అర్థమైంది. ఉడా చిల్డ్రన్ థియేటర్లో మ్యారేజ్ రిసెప్షన్ ఏదో సంథింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ కార్యక్రమం అంతా చాలా బాగుంది. వాళ్ళు వచ్చి స్టార్టర్స్ ఉంటాయి కదా, స్టార్టర్స్ అంటే ఏంటి? ప్రారంభంలో నీ కడుపుని చల్లబరిచి శాంతింపజేసి ఎక్కువ తినేయకుండా కంట్రోల్ చేసే పద్ధతులు స్టార్టర్స్ అంటారు. అది తీసుకొచ్చి మీకు ఇస్తూ ఉంటారు. ఆడు అరగంటకు ఒక పకోడి మొక్క తెస్తున్నాడు. ఇటు పెరుగుతుంది, అది తినేద్దామంటే ఆడేమో కప్పులో ఉంచట్లేదు. ఆడు 1-2 పీసులు పుల్ల ఏమంటే సింపుల్గా టచ్ చేస్తుండ అన్నట్టు ఉంది. ఈడు ఒకడు పెట్టేవాళ్ళు లేడని పిలిచి ఇలా రా అన్నాను. ఆ 4 తీసి ఒక దానిలో వేసుకున్నాను. ఇలా అన్నాను, మా డబ్బులు కట్టట్లేదేటి, తినడానికి ఏం సిగ్గు, అందుకని 4-5 వేసుకుని గబగబా తిన్నాను. అమ్మయ్యా అనిపించింది. ఆ తర్వాత నాకు అర్థమైంది, వీడు ముందు స్టార్టర్లో పెట్టాడు, తర్వాత ఫుడ్ పెట్టాడని. అలాగే లేట్గా వెళ్ళాం. కార్యక్రమం ఎందుకంటే మనం నెంబర్ ఎంతో చెప్పాం, ఆ నెంబర్కి తగ్గ ఫుడ్ ఆడు ఇస్తాడని మనకు తెలుసు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేట్లు అయితే స్టాండర్డ్గా ఉన్నాయి, డొక్కులన్నీ ఖాళీగా ఉన్నాయి, ఏది తీసినా దానిలో ఏం లేదు. ఎవరినైనా అడిగితే వస్తుంది సార్ అంటున్నాడు. ఎప్పుడు వస్తుంది సార్ అంటున్నాడు. అరగంట నుంచి అందరూ అదే చెప్తున్నారు సార్ అంటాడు ఆడు. అందరూ నాలాగే నిలబడున్నారు. అప్పుడు అర్థమైంది, విందుకు చాలామంది పిలువబడ్డారు, రుచి చూడటానికి అర్హత లేదు. ఏంటి ఆ పని ఏంటి? నేను చెప్పను వీటన్నిటికీ కారణం ఏంటో. ఒకటి ధీమా. మీ పక్క వాళ్ళకి చెప్పండి, నీ ధీమా నీకు తిండి లేకుండా బయట తోసేస్తాడు జాగ్రత్త అని. రెండోది ఎందుకు ఉండదో, ఇదేంటి ఓవర్ కాన్ఫిడెన్స్, ఓసి. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ బయటికి పోంటుంది. వస్త్రమే, ఇవన్నీ వస్త్రాలే. మరికొన్ని చోట ఏం పర్లేదు, మనం మగ పిల్లల తాలూకా మనకుంటుంది. మగ పెళ్ళి తాలూకా ఆయనే చెప్పాడు. ఏమని? అందరినీ పిలిపిస్తాను కానీ ఎవరిని ఆడికి తిండి లేకుండా చేసే బాధ్యత నాదే అని మగ పెళ్లి తాలూకా ఆయనే చెప్పాడు. రోజే చెప్పాడు, పెళ్లి కొడుకు కుమారుడు విందు. ఇప్పుడు మగ పిల్లోళ్ళం మనకి లేకపోతే ఏంటి పరిస్థితి అంటే మనకే ఉండదు. ఇప్పుడు జాగ్రత్త, వధువు సంఘం దూరిపోద్ది, వరుడు పార్టీ ఎల్లం, చాలా డేంజర్. నెంబర్ 10 లాస్ట్ విషయం గమనించండి. రోడ్డు పక్కన, కంచెల్లో, వీధుల్లో, సందుల్లో నీ ముందు విందులో శ్రేష్టతను వారు అనుభవిస్తూ ఉంటే నీ ఇంటి వారి సంగతి ఏంటి? వాట్ అబౌట్ యువర్ ఓన్ నీ స్వజన సంగతి ఏంటి? నీ వెనకాతలు వచ్చి ఏ రోజు వాళ్ళు నీకు ఎదురుపడరు. వాళ్ళు ఎందుకు? రాజు వస్త్రం మీద నువ్వు నడుస్తుంటే, దర్పంతో నడుస్తుంటే ఎవడు నీ సాహసం చేసి నీ ముందుకు రారు. అలాంటి పరిస్థితుల్లో నీ దగ్గరికి ఎప్పుడు ఎదురుపడని మనుషులు, నిన్ను చూడటానికి భయపడిన మనుషులు, నీ ఆధిక్యతను వారు తట్టుకోలేడానికి దూరంగా నిలబడిన నీడలో ఉండే మనుషులు అకస్మాత్తుగా నువ్వు ఎక్కడున్నావో కూడా ఎవరికి తెలియకపోతే ఆ కంచెల్లో ఉన్నవాళ్ళు, దూరంగా దాక్కున్న వాళ్ళు, వీధి మూలల్లో మునిచిన వారు, ఎందుకు పనికిరాని వారు, దేనిలోనూ అనుభవించడానికి ఇష్టపడని వారు శ్రేష్టతను అనుభవిస్తున్న సమయంలో నువ్వు బయట నుంచి ఏడవడం తప్ప, పళ్ళు కరకడం తప్ప నువ్వు చేయగలిగిందేమీ ఉండదు. ఇప్పుడు చెప్పు, ఆ శ్రేష్టతను అనుభవిస్తున్న ఆ కంచెల్లోనూ ఆ వీధుల్లోనూ ఉండేటువంటి వారి కన్నా నీ ఇంటి వారి గతి ఏంటి? నీ ఇంటి వారి సంగతి ఏంటి? నువ్వు అనొచ్చు, అన్నా నేను వెళ్ళిపోతానన్నా. డెఫినెట్లీ నువ్వు వెళ్తావేమో, నువ్వు తినేయగలవేమో, నువ్వు ఆ ప్రదేశంలో కూర్చోగలవేమో, నీ వస్త్రాన్ని చూపించుకోగలవేమో. బట్ నిన్ను నేనేమీ వ్యతిరేకించట్లేదు. కానీ నీ ఇంటి వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళిపోయిన అర్హత నీదై ఉండొచ్చు. నీ వల్లే వాళ్ళు ఆగిపోయి ఉండొచ్చు.
ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్న స్థాయి ఆ వెనకవాడికి ముందుకు తీసుకురాగలిగింది, కానీ మరి నీ ఇంటి వాళ్ళని చేర్చలేకపోతుందేమో. చూసుకో నీ గతి ఏంటి. నవ్వు ఈ 10 విషయాలలో ఆహ్వానం ఉంది, ప్రశాంతంగా నువ్వు చేరిపోయావు. కానీ నీ వస్త్రం గురించి ప్రశ్నిస్తే నీ భక్తే ప్రశ్నలో పడిపోయింది. నవ్ లెట్ మీ చెక్. ఆ 10 వస్త్రాలని నీ చూపిస్తాను, అవి ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏ సమయంలో ఏది అడుగుతాడో నేను చెప్పలేను, కాబట్టి పరీక్ష మాత్రం అందరం ఉచితంగా గెలవాల్సింది. మా ఇంట్లో పెళ్ళి అవుతుంది, మీ పక్క వాళ్ళకి చెప్పండి మా ఇంట్లో పెళ్ళని. కార్డులు ప్రింట్ అయిపోయాయి, ఇన్విటేషన్స్ వాట్సాప్లో ఆ రీల్ ఏదో తయారు చేస్తారు కదా, సేవ్ ద డేట్, అదేనా ఏమంటారు దాన్ని? ఏమో ఈ మధ్యలో పెళ్ళైనోడు ఎవడు ఆడేదో పంపించాడు కదా సేవ్ ద డేట్ అని. ఆ రోజు పెళ్ళికి సేవ్ చేసుకొని ముందే చెప్తాం కదా, అది కూడా తయారైపోయింది. మంచి మ్యూజిక్, దాని వెనకతల కొడైకెనాల్లో వాళ్ళిద్దరు గెంతిన డ్యాన్స్ అవి కూడా పెట్టారు దాని వెనకతల. అవన్నీ పెట్టి మొత్తానికి పంపించారు, బ్రహ్మాండం, అంతా రెడీ అయిపోయింది. పరిశుద్ధ వివాహం ఏం పేరు? ఇది ఒక పచ్చి అబద్ధం, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ వివాహం ఇది యెహోవా వలన కలిగిన కార్యం. అసలు ఆ వాక్యానికి పెళ్లికి సంబంధం లేదు. మీరు ఆ కాంటెక్స్ట్ చదివితే ఆశ్చర్యపోతారు. అది రాస్తారు. ఓకే, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, చాలా బ్రహ్మాండంగా జరిగిపోయింది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడిరి. యోహాను సువార్త 2వ అధ్యాయం. యేసును యేసును చెప్పరేమి, వదిలేస్తున్నారు ఆయన్ని. యేసును ఆయన వచ్చి ఎవరి పెళ్ళికి? మీరు చెప్తున్న ఇన్విటేషన్ మన ఇంట్లో పెళ్ళికే వచ్చి, మీరేమో లోకాచారము, లోక సాంప్రదాయము, లోకపు పద్ధతి వదలలే. ఆయన ఇప్పుడు వస్త్రం అడుగుతాడు. ఇప్పుడు ఏం చేస్తారు? మా ఊర్లో అందరూ ఇంతే యేసుప్రభు అంటారా? అందరూ చెట్టు వేస్తారు ప్రభా అని చెప్తారా? అందరూ ఈ సాంప్రదాయం ఫాలో అవ్వాలి ప్రభు అని చెప్తారా? రోకలి, రోళ్ళు, పసుపు, దంపుడు, సారీ, లడ్డు, కట్నము, కానుక, సూత్రము, తాడు, 3 పేటలు, ఈ మధ్య రకరకాల బోధలు. ఇవన్నీ మాకు సాంప్రదాయమే బ్రబా అని అడిగితే ఆయన వస్త్రం ఏమి అడుగుతాడు తెలుసా? ఈ సాంప్రదాయం అనే వస్త్రం ఎందుకు కప్పుకున్నావు? నా పెళ్లి వస్త్రం ఏదో అడుగుతాడు. ఉందా నీ దగ్గర? జాగ్రత్త. నెంబర్ 1, నేను మొదటిది ఏం చెప్పాను తెలుసా? పరిశుద్ధ వివాహం, దానిలో ఉండాల్సింది మిస్ అయిందంటే తెలుసా? పెళ్లి వస్త్రమే మిస్. పరిశుద్ధమైనది పెళ్లి వస్త్రమే మిస్. కానీ పెళ్లి బ్రహ్మాండం జరిగింది, ఆలివన్నే చేశాడు, సూపర్, అద్భుతం, కానీ పెళ్లి వస్త్రం మిస్. నెంబర్ 2, నా జీవితంలో మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన చేశాను. దేవుని కృపను బట్టి నాకు మంచి ఉద్యోగం దొరికింది. ఆర్థికమైన పరిస్థితి నేను నిలదొక్కోవడానికి దేవుడు సహాయం చేశాడు. చాలా పర్ఫెక్ట్గా ఉంది. నేను చాలా తీవ్రమైన పోరాటంతో రిటర్న్ టెస్ట్, ఓరల్ టెస్ట్, రికమెండేషన్ టెస్ట్, అన్ని టెస్టులు పాస్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా నేను ఆ సంపాదన జీవితాన్ని నేను చాలా పర్ఫెక్ట్గా నిలబెట్టుకున్నాను. దేవుని మహాకృపను బట్టి నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నాకు ఇచ్చే కట్నం కూడా పెరిగింది. చాలా మంచి పెద్ద సాఫ్ట్వేరు, చాలా బాగా జరిగింది. అంతా నేను చాలా పర్ఫెక్ట్గా సంపాదించాను. వెరీ గుడ్. నీ ఆర్థిక సంపాదన జీవితం వెరీ పర్ఫెక్ట్ సెటిల్మెంట్. ప్రభు ఏమడుగుతాడు తెలుసా? నిజాయితీ అనే వస్త్రం ఉందా అని అడుగుతాడు. ఉందా నీ దగ్గర నిజాయితీ అనే వస్త్రం? వన్స్ నీ ఫైనాన్షియల్ స్టేచర్కి నువ్వు నిలబడిన వెంటనే ప్రభు నిన్ను చెక్ చేసేది నిజాయితీ. ఆర్థిక నిజాయితీ ఏంటి? మాటలో సరిగ్గా ఉన్నావా లేదా? సమయపాలనలో సరిగ్గా ఉన్నావా లేదా? ఆర్థిక ఖర్చు పెట్టే దగ్గర నమ్మకంగా ఉన్నావా లేదా? దోబరా చేయటంలో వ్యసనంగా ఉన్నావా? ఎదుటివాడి దగ్గరది చూసి నేను కూడా పొందాలనే దుర్లాభాపేక్ష కలిగి ఉన్నావా? అందరికన్నా గొప్పగా ఉండాలని ఆ స్థాయిని పెంచుకోవటానికి డబ్బుని వినియోగిస్తున్నావా? అది గొప్పగా కానీ మహిమగా కానీ నీ పెంచుకోవడానికి, దేవుని కన్నా నిన్ను పెంచుకోవడానికి నీ లైఫ్ స్టైల్లో నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కడైనా ఉపయోగపడుతుందా? నీ నిజాయితీ వస్త్రం ఏది మిత్రమా? ఫైనాన్షియల్లీ యువర్ గుడ్ సెటిల్డ్, ఫైన్, బట్ గాడ్ విల్ చెక్ యూ. నీ నిజాయితీ వస్త్రం ఉందా? మొదటి వస్త్రం, నీ పెళ్లితో నీ జీవితం ప్రారంభం అవుద్ది. అసలు పరిశుద్ధ వస్త్రం ఉందా లేదా? అది పెట్టుకుని ప్రభువుని పిలవండి. అది లేకుండా పర్వాలేదని చెప్పి ఎక్కడో చోట లోక సంప్రదాయాలను, ఆచారాలని నువ్వు కలుపుకుని అందరూ ఇలాగే చేస్తారు, మా వైపు ఇంతే అని ఎక్కడైనా జారిపోయి దూరిపోతే ఖచ్చితంగా అది ప్రమాదానికి గురి అవుతుంది. వస్త్రం జాగ్రత్త. ఈ మధ్య ఒక లూథరన్ చర్చ్ పాస్టర్ గారు వీడియో మీరు చాలా చక్కగా చూసుంటారు. రేపేళ్ళుండి మీకు నేను చూసి మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను గ్రూప్లో. దానిలో పాస్టర్ గారే పేరెంటల్ పాత్ర పోషిస్తున్నాడు. పెళ్లి కొడుకు పసుపు రాస్తున్నాడు. మంగళమే యేసునకు, పాటలు భలే పాడుతున్నాడు ఆయన.
గడ్డం మీద ముఖం మీద పసుపు రాసి మీరు వెళ్ళండి గుంటూరు సైడ్ అంత ఇయ్యే. ఏమంటే మా సైడ్ ఇంతే. ఏ సైడ్ ఇంతే, ప్రభు సైడ్ అంతేనా? అదే పెళ్లి వస్త్రం. పోతావు. నెంబర్ 2, ఆర్థిక సంపాదన జీవితం, తీవ్ర పోరాటాలు, సెటిల్మెంట్ గుడ్, నిజాయితీ, రెండో వస్త్రం. 3, నాకు మంచి స్నేహాలు మంచి సంబంధాలు ఉన్నాయి బ్రదర్, నా పబ్లిక్ రిలేషన్స్ ఆర్ వెరీ గుడ్, సో ఐ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్. నా జీవితంలో ఎవరి దగ్గర నేను చెడు అనిపించుకోలేదు, అందరి దగ్గర మంచిగానే ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, సత్యంగా, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, అన్నిట్లోనూ పరిపూర్ణంగానే ఉన్నాను. నా మంచి సంబంధాలు మంచి స్నేహాలు, నాకు ఫేస్బుక్లో 3 ప్రొఫైల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఒక్కొక్క దానిలో 5,000 నిండిపోయారు, అంత ఎక్కువ మంది. అంత ఇన్స్టాగ్రామ్ అయితే బద్దలైపోతుంది. నా ఇన్కమ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత వచ్చేస్తుంది. చిన్న రీల్ పెడితే అంత రీచ్ అయిపోతుంది. చాలా పర్ఫెక్ట్, మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే యథార్థమైన ప్రేమ అనే వస్త్రం ఉందా? అన్ని కృత్రిమమేనా? చెప్పండి. మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరితో మీది యథార్థమైన ప్రేమేనా? మీ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ అందరితోనూ మీది యథార్థమైన ప్రేమేనా? మీ వాట్సాప్ సర్కిల్లోనూ ఇంకా ఆయా ప్లేసెస్లో మీకు ఉండేటువంటి ఆ స్నాప్చాట్స్ ఇంకా ఏదైనా ఉంటే ఆ అన్ని సోషల్ మీడియాలో యథార్థమైన ప్రేమేనా మీది? కృత్రిమమా? ప్రభు ఏమడుతాడు? యథార్థమైన వస్త్రం ఉందా మిత్రమా అని అడుగుతాడు. ఏం చెప్తారు? యథార్థమైన వస్త్రం చూపిస్తారా, ఆర్టిఫిషియల్గా కృత్రిమమైన వస్త్రాన్ని వేషధారణ చూపిస్తావా? ఇక్కడ చాలా వృద్ధతరం ఉంది. ఈ పెద్ద తరాలందరికీ ఒక సంతోషం ఏంటంటే, పోన్లే బాబు, ఆ ఫేస్బుక్ ఏదో మాకు లేదు, ఆ వాట్సాప్ ఏదో మాకు లేదు, ఆ ఇన్స్టాగ్రామ్ ఏదో మాకు తెలియదు, ఆ స్నాప్చాట్స్ ఏం మాకు లేదు, మేము చాలా రిలాక్స్. ఎందుకంటే వాళ్ళ సర్కిల్ లిమిటెడ్. వాళ్ళకి ఆ పేపర్ బాయ్, ఆ దుకాణం, కిల్లీ దుకాణం, ఆ పాలు కొట్టుడు, ఆ లిమిటెడ్ మెంబర్స్తో ఉంటారు. వాళ్ళు దాంతోనే హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళంతకు మించి పరిస్థితి ఏం లేదు. సరే, నీ పరిస్థితి లిమిటెడా అన్లిమిటెడా పక్కకు కాదు, కానీ నీ సంబంధాల మధ్యలో అన్ని కృత్రిమమైన యథార్థమైన ప్రేమ అంటే ఏదో ఆశించి వాళ్ళతో సంబంధమా? ఏమీ ఆశించకుండా నీ హృదయాన్ని సంతోషంగా ఇవ్వగలిగే ప్రేమేనా? మనం చాలా ఆర్టిఫిషియాలిటీతో నడుస్తాం. కృత్రిమమైన ప్రేమ దేవుని తీర్పుని తెస్తుంది. యథార్థ ప్రేమ అనే వస్త్రం నీ దగ్గర మిస్ అయిపోయింది, జాగ్రత్త. నెంబర్ 4, నేను వెళ్ళకపోతే మా పాస్టర్ గారు చాలా బాధపడతారు అంది ఒక అమ్మాయి. ఎందుకు బాధపడతారు? నువ్వు ఏమైనా ముఖ్య పాత్ర పోషిస్తావంటే పాటలు మనమే అంది. వెరీ గుడ్. మరి నీకు తాళం వేసేవాడు ఒకడు ఉండాలి అని అంటే, ఉన్నాడుగా గిటారిస్ట్, అదిగో ఆ మ్యాక్గడ్డం వాడే. ఏమంటే ఈ గిటార్ వేసేవాళ్ళు, ఈ పియోనో వాయించేవాళ్ళు ఇటు గడ్డము వెనక పిలక పెట్టుకోవాలని ఎవరైనా చెప్పారా? బైబిల్ ఎక్కడైనా ఉందా? యాజకులు ఇలా చేశారని, పరిశుద్ధ యాజకులు వాళ్ళ వేషం ఇలా ఉండాలని ఎక్కడైనా ఉందా? ఈ మధ్య ఇది ఎక్కువైపోయింది. క్రైస్తవ కుటుంబాల్లో సైతం ఒక పరిశుద్ధమైన నీతికి తగినట్లుగా, పరిశుద్ధమైన జీవితానికి తగినట్లుగా వస్త్రాధరణ లేదు, వేషాధరణ లేదు. ఈ రెండింటినీ కూడా లోకాన్ని మనం రిప్రజెంట్ చేసేలాగా దాని వెనక ముందు పేరేమో బండి మీద బంపర్ స్టిక్, ఐ లవ్ జీసస్. నువ్వు లవ్ జీసస్ అనేటట్టు జీసస్కి దగ్గర కనపడవే, ఆ వేషాలన్నీ మారిపోతున్నాయే. సరే, అది నీ శరీరం, నీ పరిశుద్ధత, నీ ఇష్టం. సరే, ఆయన అంటాడు ఆ మంది, నేను చర్చ్లో మరి నేనే పాటలు పాడతాను, నేనే సిస్టర్ లాగా రెఫరెన్స్లు చెప్తాను, నేనే పాటలు పాడతాను, నేనే మ్యూజిక్, నేనే ఆ వర్షిప్ లీడర్ని, నేనే. చాలా ఆల్రౌండర్స్ ఉంటారు చాలా మంది సంఘాల్లో. మేము ఈ మధ్య యూత్ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చాలా చోట్ల ఈ ఆల్రౌండర్లు కనపడుతున్నారు. ఆల్రౌండర్ క్రికెట్లో ఉంటారు కదండి, ఐపీఎల్ సీజన్ లాగా. వీళ్ళు క్రిస్టియన్ చర్చిలో మంచి ఆల్రౌండర్స్. ప్రభు ఏమడుగుతాడు తెలుసా? నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉన్నావు, చాలా ఆత్మీయంగా కనపడుతున్నావు, ప్రియమైన సహోదరి సహోదరుడా, నాతో నీకు సహవాసం ఉందా అని అడుగుతాడు. యు మే ఎంటర్టైన్ ద చర్చ్, యు మే హ్యావ్ ప్రైజ్ అండ్ వర్షిప్ టీమ్. ఒకవేళ పాస్టర్ కుమార్తె అయితే, కొడుకు అయితే, ఆరాధించేది నువ్వే అయితే, నీ ఆరాధన కొరకే మనుషులు ఎర్రెత్తిపోయి చూస్తున్నవారైతే, నీ ఫాలో అప్ అంతా, నీ మినిస్ట్రీ అంతా వర్షిప్పే అయితే, నాతో సహవాసం ఉందా అని అడుగుతాడు. సహవాసం అనే వస్త్రం ఉందా అని అడుగుతాడు. డూ యూ హ్యావ్ దట్ ఫెలోషిప్? ఆరాధింతును నిన్నే అనే పాడే పాటకి నీ బతుకులో నిజంగా దేవుడే ఆరాధన అనేటట్టు బతికే జీవితం కనపడుతుందా? ఎవరితోనైనా నీ సహవాసాన్ని బట్టి వాళ్ళు సంతోషించగలరా? మీ ఆలోచన ఏంటో అర్థం చేసుకోండి. ఏంటి నీ ఫెలోషిప్? వస్త్రం అడుగుతాడు, అది సహవాసం. నెంబర్ 5, చక్కని ఉద్యోగం, చక్కని వ్యాపారం, చక్కని లాభం, చక్కని ఆత్మీయమైనటువంటి విశ్వాస జీవిత కొలమానం, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇంకా ఆ మనిషిని ఎవడో తీసేయడానికి ఏం లేదు, అన్నిట్లోనూ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడండి. అలాంటి కుటుంబంలో నుంచి ఒక అమ్మాయిని మనం తీసుకుంటే మన ఇంట్లో ఆత్మీయత పొంగి పొల్లిపోద్ది. అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మన అమ్మాయి సుఖపడిపోద్ది.
స్పిరిచువల్లీ పేరు పెట్టాల్సిన అవసరం లేదు, దట్స్ గుడ్. కానీ అది నిజమైన సాక్ష్యమేనా? సాక్ష్యం ఏంటి? సాక్ష్య జీవితమేనా అది? ప్రజలు ఎంచుకునే సాక్ష్యమా, ప్రభు ఎంచుకునే సాక్ష్యమా అది? ఈ అమ్మాయి చాలా పర్ఫెక్ట్, ఈ అబ్బాయి చాలా పర్ఫెక్ట్ అని చెప్పే సాక్ష్యాలు ప్రభు కొలమానంలో నుంచి వచ్చిన సాక్ష్యమేనా? ప్రభు కొరకు చెప్పే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల నుంచి ఫిల్టర్ చేస్తే ఆ వ్యక్తివి నువ్వని చెప్పగలిగే దేవుని సాక్ష్యమేనా? మరి ఇదే సాక్ష్యం అంటే నీ లైఫ్ని స్ట్రీమ్ లైన్ చేసుకుని మనుషుల మధ్యలో ఆనరబుల్గా కనపడేటువంటి వేషం కదా అది. కానీ ఆయన అడిగేది మాత్రం నీ సాక్ష్యపు వస్త్రం ఎక్కడుంది అని అడుగుతాడు. అది మిస్ అయితే ప్రమాదం, జాగ్రత్త. నంబర్ 6, సరదాలు, సినిమాలు, వినోదాలు, విహారాలు, చాలా రిలాక్స్. స్పిరిచువల్ లైఫ్ రిలాక్స్డ్ స్టేజ్లోకి వచ్చింది. సంతోషం, యు ఆర్ గుడ్, చక్కగా రిలాక్స్ అవ్వు, నథింగ్ టు వర్రీ. దానిలో పెద్ద పొడుచుకుని పోయేది ఏం లేదు, నష్టపోయేది ఏం లేదు, కష్టపోయేది ఏం లేదు, దుబరా ఖర్చు ఏం కాదు, అంతా రిలాక్సే, హాయిగా ఉన్నావు. కానీ ప్రభు నిన్ను అడిగేది ఏంటో తెలుసా? నా దగ్గర విశ్రాంతి తీసుకున్నావా అని అడుగుతాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా, బీచ్కి రండి, నా యొద్దకు రండి, జూకు వెళ్ళండి, ఐనాక్స్కి వెళ్ళండి, కైలాసగిరికి వెళ్ళండి, అరకు వెళ్ళండి, బొర్రాలో దూరండి, విశ్రాంతిని పొందండి. నా పేరట రండి పిక్నిక్కి, నా పేరట. ఏంటమ్మా కొత్త వలసలో ఉంది అది? యేసు ప్రభు బొమ్మలు ఉంటాయి అన్ని కాదురా, ఈ క్రిస్టియన్ ఫంక్షన్ హాలు, కేఎస్ఆర్ గార్డెన్స్, కేఎస్ఆర్ఏనా, కేఎస్ఆర్, ఏఎస్ఆర్ గార్డెన్స్, సారీ, ఆయన మంచి ఉద్దేశంతో పెట్టాడు. ఏఎస్ఆర్ గార్డెన్స్కి రండి, నా పేరట విశ్రాంతిని పొందండి. అలాగే అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన అడిగే వస్త్రం ఏది? నా విశ్రాంతి వస్త్రం ఉందా అని అడుగుతాడు. ఆర్ యు రియల్లీ రిలాక్సింగ్ ఇంట్రెస్ట్? మొన్న సిస్టర్ వచ్చి, పాస్టర్ గారు బీపీ బాగా పెరిగిపోయిందండి అంటే చచ్చిపో అన్నాను. కొందరు చచ్చిపోమ్మా, పాతి పెట్టేద్దాం, ఈ మధ్యలో సావులు కూడా లేవు. ఎందుకంటే ఫ్లో ఉండకపోతే మాకు మిస్ అయిపోతాం. అంటే నీకు దేవునిలో విశ్రాంతి ఉండాల్సిందని విశ్రాంతి పొందకపోగా బీపీ వచ్చిందని నాకు చెప్తావా? నేనేమైనా ఫిజిషియన్నా మందులు రాయడానికి? నేను ఎందుకు ప్రార్థన చేయాలి? సమస్య ఏంటి? దేవుని మీద భరోసా ఉంచు, దేవుని మీద నమ్మకం ఉండు, విశ్రాంతి పొందు. ఆ విశ్రాంతి ఇస్తానన్నాడు, ఇవ్వకపోతే చెప్తానన్నాడు. ఆ విశ్రాంతే లేదని నువ్వు నా దగ్గరికి వచ్చి విశ్రాంతి కడిగితే నేనేం చెప్పను? నువ్వు చెప్పాక నాకు విశ్రాంతి ఉండదు. కాబట్టి నా దగ్గర అలాంటిది నడవు. తొందర చచ్చిపోమని చెప్పాను. ప్రభు అడుగుతాడరా, మీరు నా దగ్గరికి వచ్చారు కదా, నిజంగా నాలో విశ్రాంతి మీరు ఎందుకు పొందలేదని అడిగితే ఏం చెప్తావు? విశ్రాంతి వస్త్రమే కరువు, వెళ్ళిపో అంటాడు. ఎక్కడికి? మామూలుగా నడిపించి తీసుకెళ్ళడు, స్ట్రక్చరే. నంబర్ 7, సంఘ కార్యక్రమాలు, సేవకులు, భక్తి. చాలా బిజీగా ఉన్నాను, నేను చాలా బిజీగా ఉన్నాను, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నా నేను చాలా తెలివిగా, జ్ఞానంగా, సమయపాలనతో పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాను. దట్స్ గుడ్. ప్రభు ఏం అడుగుతాడు? నీ ప్రవర్తన అంతటి మీద నా అధికారం ఉందా అని అడుగుతాడు. ఇప్పుడు నీ ప్రవర్తన వస్త్రం అడుగుతాడు. వాట్స్ యువర్ లైఫ్ స్టైల్? ఈ ప్రవర్తన అంతటి మీద నా అధికారం కనబడుతుందా? ప్రవర్తన అంతటి మీద నా అధికారం ఉందా? మొన్న ఒక అబ్బాయిని అరెస్ట్ చేశారని ఎస్ఐ గారు ఫోన్ చేసి చెప్పాడు. నాకెందుకు ఫోన్ చేశాడు? ఫస్ట్ నెంబర్ నీదే అన్నాడు. ఎవడ్రా బాబు నా నెంబర్ పెట్టాడు? ఏం చేస్తున్నాడు అన్నాడు. క్రికెట్ బెట్టింగ్లో దొరికాడు. ఆ లిస్టులో ఎవడున్నాడు? అందరు లేచాడు, నీ పేరు కూడా ఉందన్నాడు. నన్ను కూడా తీసుకెళ్ళి ఏం చేస్తావు? నీ అధికారంతో నువ్వేం చేయాలో అది నువ్వు చెయ్యి, చట్టం తన పంతం చేసుకుపోద్ది అంటావు, చెయ్యి అంటే అదేనండి. అసలు మీ పేర్లు ఫోన్లో పెట్టుకుని మీ మెసేజ్లేమో యూట్యూబ్ నిండా చూపిస్తున్నాడు, కానీ బెట్టింగ్ ఎలా ఫాలో అవుతున్నాడు? అదే నువ్వు భక్తి యూట్యూబ్ని చూసి ఫాలో అవ్వయ్యా, ఆడు ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది, ఇంక నువ్వు చేయాల్సింది చెయ్యన్న. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు, బాబు ఏంటి మా ఓడు ఇలాగున్నాడని. ఏంటి ప్రాబ్లం అంటే ఆడు ప్రవర్తనలో దేవుని మీదకు ఆనుకోలేకపోయాడు. ప్రవర్తన వస్త్రం లేకపోవడం వల్ల పోలీసు వస్త్రం తీసుకున్నాడు. నెంబర్ 8, చాలా గొప్పవాళ్ళం, ఆత్మీయులం, పరిశుద్ధాత్మ అభిషేకం కూడా మన మీద ఉంది. ఏంటుంది? అభిషేకం కూడా ఉంది. మేము చాలా దేవునిలో ఆత్మీయంగా చాలా బలపడిపోతున్నాం ఈ చర్చకు వచ్చాక. చాలా, ఇంతంత కాదు, చాలా. ప్రభు ఒకటే అడుగుతాడు, దీనత్వం అనే వస్త్రం ఉందా? నువ్వెంత బలపడ్డావో నాకు తెలియదు. నీ దగ్గర దీనత్వం అనే వస్త్రం కనపడకుండా నువ్వు చెప్పే ఏ ఆత్మీయత ఆయన కొలమానం కాదు. సహోదరుడు బయటికి పద అంటాడు.
నెంబర్ 9, బాప్తిజం తీసుకున్నాను, పేరు మారింది, నాలో చాలా సిన్సియర్గా నేను మారుమనసు పొందేశాను, దానికి తగిన జీవితం నేను కనపడుతున్నాను. ఈ మధ్య నేను చాలా ఆత్మీయంగా ఎదుగుతున్నాను. ప్రభు ఒకటి అడుగుతాడు, నువ్వు నా మాటలకు లోబడుతున్నావా లేదా? లోబడుట అనే వస్త్రం ఉందా లేదా? అదేంటి బదరు, మీరు చెప్పినవన్నీ వింటున్నావు అంతే, లోబడుతున్నావా లేదా? ఎలా లోబడుతున్నావు? నెంబర్ 10, నా బట్టలు, నా రంగులు, నా అలంకరణ, నా ఖర్చు, నా ఆడంబరాలు, ఏ విషయంలో చూసినా క్రైస్తవుడు దేనికి తగ్గడో దేవుడు అన్నిట్లోనూ హెచ్చిస్తాడు అన్నట్టుగానే నేను కనపడుతున్నాను. రిచ్. ఈ మధ్య అంతా క్రైస్తవులు రిచ్ అంట కదా, రిచ్, అన్నీ రిచ్గా ఉంటున్నాయి అంట కదా, రిచ్గా చేస్తారంట, రిచ్. సో ఆ రిచ్ ఫ్లేవర్ని చాలా చక్కగా, నా బట్టలు, నా రంగులు, నా అలంకరణ, నా ఖర్చు, నా ఆడంబరాలు అంతా బాగుంది. ప్రభు వచ్చి అడుగుతాడు, నా గురించిన దైవ ఆసక్తి నీలో ఎంతవరకు ఉంది? బీయింగ్ రిచ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ స్పిరిచువల్. నువ్వు రిచ్గా కనపడాలనుకుంటున్నావా, ఆత్మీయంగా కనపడాలనుకుంటున్నావా? నీ ఆత్మీయ వస్త్రం ఏది అని అడుగుతాడు. నేను 10 వస్త్రాలు చెప్పాను. 1 పెళ్లి వస్త్రం, నిజాయితీ, యథార్థమైన ప్రేమ, సహవాసం, సాక్ష్యం, విశ్రాంతి, ప్రవర్తన, దీనత్వం, లోబడుట, దేవుని గురించిన ఆసక్తి. ఇప్పుడు మనందరం పిలువబడ్డాం. ఇందాక చెప్పినటువంటి 14, 21, 24 ప్రకారం పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానా నేను. పిలిచిన దేవుడు మంచోడే, రక్షణించిన కుమారుడు మంచోడే, మారు మనసుకు తగిన ప్రతిఫలం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు మంచోడే. కానీ నీ జీవితం ఇంకా మార్చుకోకపోతే ఆ మంచోళ్ళు అందరూ కలిసి నీకు విందులోకి రానివ్వరు. తప్పెవరిది? దేవుని పాత్ర ఎంత? నీ బతుకులో దేవుని యొక్క ఒప్పుకోలు ఎంత? కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు అడుగుదాం.